అయితే ప్రతిసారి మనం ఎవ్రీ వీక్ మనం ఎవరో ఒకరు మన ఫెసిలిటేటర్స్ అందరూ దే హావ్ బీన్ షేరింగ్ డిఫరెంట్ థింగ్స్. ఎలా ఉండాలి? ఏం చేయాలి? వాళ్ళ జీవన విధిని ఎలా చూస్తున్నారు, చేస్తున్నారు అని. అయితే ఈ వీక్ ఇట్స్ యువర్ టర్న్ అండి. లైక్ వాట్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ ఒక సింపుల్ క్వెషన్ ఏంటి అంటే సో మీరు చేస్తున్న సెల్ఫ్ డెవలప్‌మెంట్ ప్రాక్టీస్ ఏదన్నా ఉందా? కరెంట్‌లీ యాస్ ఆఫ్ నౌ చేయాలనుకున్నది కాదు. కరెంట్‌గా చేస్తున్నది. ఈజ్ ఇట్ ఫ్రమ్ జీవన్ విద్య ఆర్ ఎనీ అదర్ సోర్స్ ఏ సోర్స్ అయినా పర్లేదు. అండ్ మీరేం ప్రాక్టీస్ చేస్తున్నారో అది మీకు మీ సెల్ఫ్ డెవలప్‌మెంట్ కోసం ఎలా హెల్ప్ అవుతుంది? అనేది ఐ వుడ్ లైక్ టు లిజన్ ఫ్రమ్ యూ ఫస్ట్. సో ఎవ్రీవన్ ఎవరైతే ఉన్నారో ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మన మనం మనలో అభివృద్ధి కోసం మనం ఏం చేస్తున్నాం? ఇట్ మైట్ బి అంటే డైలీ కూడా అవ్వాల్సిన అవసరం లేదండి. ఇఫ్ ట్వైస్ ఇన్ ఎ వీక్, థ్రైస్ ఇన్ ఎ వీక్ ఆర్ వీక్లీ వన్స్ అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ థ్రైస్ మనం 3 రోజులకోసారి గానీ, 2 డేస్‌కోసారి గానీ అంటే చాలా విషయాలు మనం అనుకుంటాం రెగ్యులర్‌గా చేయాలని. బట్ బద్ధకం కావచ్చు, మనకున్న పని కావచ్చు, ఏదో ఒక విధంగా పక్కన పెడుతూ ఉంటాం. సో, అందుకని నీడ్ నాట్ టు బి వెరీ రెగ్యులర్, కన్సిస్టెంట్, కమిటెడ్ సో అండ్ సో అనే దోస్ ఆర్ నాట్ రిక్వైర్డ్. యాస్ ఆఫ్ నౌ అట్ కరెంట్ పాయింట్ ఈ జంక్షన్‌లో, ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో లైక్ ఈ 1 మంత్, లాస్ట్ 1 మంత్ అయ్యుండొచ్చు, లాస్ట్ 3 డేస్‌లో అయ్యుండొచ్చు, లాస్ట్ 1 డే నుంచి మీరు స్టార్ట్ చేస్తుండొచ్చు. దట్స్ ఓకే. సో, వాట్ ఆర్ ద సెల్ఫ్ డెవలప్‌మెంట్ ప్రాక్టీసెస్ అంటే మీలో మన మెచ్యూరిటీని పెంచుకోవడానికి మనం ఈ వరల్డ్లీ థింగ్స్ బీయింగ్ హార్మోనీ అట్ ఇండివిడ్యువల్‌లో కానీ, ఫ్యామిలీ కానీ, సొసైటీ కానీ వీటితో హార్మోనియస్‌గా ఉండడానికి మనలో మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన క్వాలిటీస్ ఏమో మనకు తెలిసే ఉంటాయి. సో, వాటిల్ని వాటిలి కోసం మనం ఏం చేస్తున్నాము అనేది ఐ థింక్ సురేష్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. తర్వాత నరేంద్ర గారు ఫస్ట్ ఓకే సార్. సురేష్ గారు యూ స్పీక్ అండ్ దెన్ నరేంద్ర గారు చెప్తారు. నమస్తే సార్. అది నేను అంటే ఫస్ట్ సెషన్ జీవన విద్య అటెండ్ అయిన తర్వాత ఒక సండే అటెండ్ అయ్యాను సార్. మళ్ళీ తర్వాత నాకు కుదరలేదు. ఇది మేబీ థర్డ్ సెషన్ అయ్యుండొచ్చు. ఆహ్, అయితే ఓవర్ థింకింగ్ మీద నేను రియలైజ్ అయ్యాను సార్. సో, మనిషి ఒక దగ్గర ఉండటము, ఇంకొక దాని గురించి ఆలోచించడము. ఆ పనిలో ఉన్నప్పుడేమో ఈరోజు జీవన విద్య అటెండ్ అవ్వలేదని చెప్పి దీని గురించి ఆలోచించడము. అలాగా కొన్నిసార్లు ఇంకోటి ఏదో ఓవర్‌లాప్ అయిపోయి ఓవర్ థింకింగ్ చేస్తూ ఉండటం వల్ల ఎఫిషియన్సీ చాలా వరకు తగ్గిపోయింది సార్ నాకు. సో, ఒక 10-15 డేస్ నుంచి బాగా రియలైజ్ అయ్యాను నేను. ఆహ్, సో, ఎక్కడ ఉన్నామో ఆహ్, దాని మీదే ఫోకస్ పెట్టడానికని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను సార్. చాలా వరకు నేను రియలైజ్ అవుతున్నాను. ఒక్కొక్కసారి అట్లాగా ఓవర్ థింకింగ్ వచ్చినప్పుడు ఆహ్, అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇక్కడికొచ్చినప్పుడు నా గురించి నేను ప్రెజెంట్ చేసుకోవాలి. నా గురించి చెప్పుకోవాలి. లేకపోతే ఏదో నాకు స్పెషల్‌గా రికగ్నిషన్ రావటం కోసము నేనేదో ఒకటి చెప్పాలి. అలాగా ఓవర్‌గా థింక్ చేస్తూ ఉన్నాను సార్. సో, అలాంటివి కాకుండా ఆహ్, ఫస్ట్ నేను ఈ సెషన్ నుంచి ఏమి నేర్చుకుంటున్నాను అనేది లెర్నింగ్ ఎవ్రీ మినిట్‌లో ఏం లెర్న్ చేస్తున్నాను అనే దాని మీద ఫోకస్ పెడుతున్నాను సార్. సో, అది కొంచెం నాకు ఉపయోగపడుతుంది. అంటే నేను లైఫ్‌లో ఉన్నప్పుడు కూడాను వర్క్ చేస్తున్నప్పుడు ఆహ్, వర్క్ అలొకేషన్ చేసినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఏమివ్వాలో అంతవరకు కాకుండా కొంచెం ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ఇస్తే సరిపోతుంది. కానీ అలా కాకుండా చాలా ఎక్కువగా ఓవర్‌గా నేను రియాక్ట్ అవుతున్నానన్నట్టు నాకు రియలైజ్ అవుతున్నాను. సో, దాని మీద ఫోకస్ చేసి నా ఎఫిషియన్సీ పెంచుకుంటున్నాను. నాకు తెలుస్తుంది సార్. అంతే సార్. థాంక్ యూ. థాంక్ యూ అండి. థాంక్ యూ. సో, మీరు 7 డేస్ ఆన్‌లైన్ గాని, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ వర్క్‌షాప్ గాని అటెండ్ అవ్వలేదు యాస్ ఆఫ్ నౌ. 7 డేస్ ఆన్‌లైన్ అటెండ్ అయ్యాను సార్. అటెండ్ దాని అయ్యారు. తర్వాత సెషన్ 7 డేస్ ఆ! 7 డేస్. మధ్యలో 1 ఆర్ 2 డేస్ మిస్ అయినట్టున్నాను. అదేలే. 7 డేస్. నిజమే అండి. అంటే ఓవర్ థింకింగ్ అనేది జస్ట్ అంటే నేను గూడా అప్పుడప్పుడు రీచెక్ చేసుకుంటూ ఉంటాను నన్ను. ఎందుకంటే ఒకటి వెన్ వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ మోర్ ఫ్రమ్ థట్ ఆర్ ఇంకా మంచిగా క్వాలిటేటివ్‌గా చేయాలి అనుకున్నప్పుడు కానీ, ఆర్ వి వుడ్ లైక్ టు ప్రెజెంట్ అవర్ సెల్ఫ్ ఇన్ ఎ బెటర్ వే ఇంకా మంచిగా చూపించుకోవాలి, చేయించాలి ఆర్ వర్క్ ఇంకా బెటర్‌గా రావాలి ఔట్‌కమ్ అనుకున్నప్పుడు చాలా టైమ్ వి ఎండ్ అప్ థింకింగ్ మోర్ అండ్ డూయింగ్ లెస్. సో, అవి లైక్ జరుగుతూ ఉంటాయి. బట్ రికగ్నైజింగ్ థట్ అండ్
నేను ఇది నౌ ఐ మీన్ ఇన్ ది స్టేట్ అని తెలుసుకొని దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సక్సెస్. లైక్ నేను ఈ స్టేట్ లో ఉన్నానని తెలుసుకోవడమే, సమస్యను తెలుసుకోవడమే కొంత ఒక అతిపెద్ద సమాధానం లాగా. దెన్ యూ వర్క్ టువర్డ్స్ ఇట్ అండ్ వెరీ హ్యాపీ. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, అంటే ఇప్పుడు ఇది ఒక ఒక సమస్యలో ఉన్నారు, దాన్ని ఆలోచించారు, బయటకు వచ్చారు. అలా కాకుండా డైలీ డైలీ కానీ వీక్లీ కానీ ఆర్ యూ ప్రాక్టీసింగ్ ఎనీ సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రాక్టీస్, లైక్ మీలో ఉన్న జ్ఞానాన్ని పెంచుకోవడానికి కానీ, రైట్ అండర్స్టాండింగ్ పెంచుకోవడానికి కానీ, ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం కానీ, వాట్ ఎవర్, ఆర్ సెల్ఫ్ డెవలప్మెంట్లో బాడీ పార్ట్ కాకపోయినా. అంటే కొంచెం యోగిక్ ప్రాక్టీస్‌లో ఉన్నాను సార్. నేను ఈ ఆయుష్ మినిస్ట్రీ వాళ్ళది ప్రోటోకాల్ అదొకటుంది. ఆ సెషన్స్ అటెండ్ అవుతున్నాను సార్. సో, ఫస్ట్ పర్సనల్‌గా హెల్త్ ఇష్యూస్, చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయో అవన్నీ ఓవర్‌కమ్ అయ్యి ఐయామ్ సూపర్ హెల్తీ అన్నట్టు, ఆ స్టేట్‌లో ఉండాలి అన్నట్టు నేను అవుతున్నాను సార్. దానికి తగ్గట్టు డైట్ గూడాను ఏవి తినాలి, ఏవి తినకూడదు అనేది ఉన్నది కదా సార్. సో, ఆ 3 గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమో గుణం ఉంది కదా! సో, అది డైట్ మీద కూడాను డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం తీసుకునే డైట్ మీద కూడాను ఫోకస్ చేయాలని చెప్పని అలాగా కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాను. కొంచెం ఆ యోగిక్ ప్రాక్టీస్ బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. సో నరేంద్ర గారు, మీరు హ్యాండ్ సార్ రైస్ చేసి గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. నేను ఇది గ్రాటిట్యూడ్ అట్లా కొంచెం గుర్తున్నాను, నేను సార్ రాస్తున్నాను సార్ రోజు, అంటే 10 మెంబర్స్ది. అది మాకు జీవన్ విద్యా దాంట్లో మొన్న బీజాపూర్లో జూన్లో అయినప్పుడు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలని, అంటే ఒక మెంబర్స్ నైట్ నిద్రపోయే ముందు మీకు గుర్తు చేసుకొని ఆ రోజు మొత్తం దినచర్యలా మీరు ఎవరి వల్లనన్నా బెనిఫిట్ అయినా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాం, పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, రిలేటివ్ కానీ, మీ అసోసియేట్స్ కానీ, మీతో జాబ్, మీ దగ్గర వర్క్ చేసిన వాళ్ళు, ఎనీబడి, అంటే ఈవెన్ అవుట్ సైడ్ యూ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ ద గ్రాటిట్యూడ్, ఆ 10 మెంబర్స్ ది, మినిమం 10 మెంబర్స్ ది అది బుక్ లో రాసేసి దట్ మీకు ఆ తర్వాత నిద్ర వెళ్తే గిట పర్సనాలిటీలో చేంజెస్ స్లో ప్రాసెస్ లో వస్తున్నాయని మాకు మా కోఆర్డినేటర్ గారు చెప్పారనమాట, జిగర్ గారు. అయితే గుర్తున్న రోజు రాస్తున్నాను అప్పుడప్పుడు. అయితే నేను ఢిల్లీలో సింగిల్ గా ఉంటాను. అయితే ఒక్కొక్క రోజు 10 మెంబర్స్ అంటే అది కౌంట్, అది అంత గుర్తు రాదు. అయితే దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా చిన్నదానికి కూడా, చిన్న సాయం చేసిన దానికన్నా చిన్నగా మనము థ్యాంక్ఫుల్ చెప్పాలనే ఒక భావన వస్తుంది. అంటే ఒక 10 మెంబర్స్ కౌంట్ లో చేస్తున్నప్పుడు అంటే మనము ప్రతి వ్యక్తికి కూడా మనము రుణపడి ఉన్నాము, లేకపోతే థ్యాంక్స్ చెప్పాలి అనే భావన వచ్చేసి అది ఒక అంటే నేను రెగ్యులర్ గా డైలీ చేస్తలేను, కానీ గుర్తున్న రోజు చేస్తున్నాను. దానివల్ల రెగ్యులర్ గా చేస్తే మాత్రము స్లోగా కొన్ని రోజులలో, కొన్ని మంత్స్లలో దేర్ విల్ బి చేంజ్ ఇన్ పర్సనాలిటీ ఆఫ్ పర్సనల్ చేంజెస్ అవుతాయి. అంటే అందరికీ మనం కృతజ్ఞ, అంటే అహంకారం కానీ మనకు రాకుండా, లేకుంటే మనము ఈగోయిస్టిక్ కాకుండా, వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మన సక్సెస్ లో కూడా దేర్ ఈస్ ఎ క్రెడిట్ ఆర్ దేర్ ఈస్ ఎ సంబడి యాజ్ ఎ రోల్ అనేది ఒక భావన ఒక మనసులో డెవలప్ అవుతుంది, అండ్ పర్సనాలిటీలో చేంజెస్ అవుతాయని ప్రగాఢంగా విన్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ ఐ హ్యావ్ ఎ పర్సనల్ కనెక్షన్ టు గ్రాటిట్యూడ్ కూడా. సో మనం ఈరోజు అడిగిన ప్రశ్నలో భాగంగా ఇది కూడా ఉంది. కోర్ ఆస్పెక్ట్ ఆఫ్ మన మెంటల్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్లో భాగంగా మనం 9 వాల్యూస్ని డిస్కస్ చేసుకున్నాం. ఇట్ మైట్ బి ట్రస్ట్ కానీ, రెస్పెక్ట్ కానీ, ఆర్ అఫెక్షన్ కావచ్చు, గ్రాటిట్యూడ్ కావచ్చు, ఇవన్నీ మనం లవ్, అప్ టు లవ్, మనకున్న ఈ 9 వాల్యూస్లో సెల్ఫ్ డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏదో ఒక వాల్యూ, ఏదో ఒక ఆ పాయింట్, దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి మనలో మనము అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. ఆ యొక్క ఫీలింగ్ని, ఈ 9 ఫీలింగ్స్లో ఏదో ఒక ఫీలింగ్ నేను ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నప్పుడు, యాక్చువల్గా ఆ 9 ఫీలింగ్స్ మన కోసం డివిజనే, కానీ ఒక ఫీలింగ్ కంప్లీట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా 9 ఫీలింగ్స్ కూడా అందులో పార్ట్ అయిపోతాయి. సో నీడ్ నాట్ బి, అంటే మనకి తెలియడం కోసం, మనం సూక్ష్మంగా ప్రతిదీ చూడడం కోసం, మన ఒక రకంగా చెప్పాలంటే అకాడమిక్ నాలెడ్జ్, అకాడమిక్ పరంగా మనకు అలా 9 వాల్యూస్ అని చేశారు, కానీ ఒక వన్ వాల్యూ ఇస్ కంప్లీట్గా వచ్చేస్తే దాంట్లో ఈ 9 వాల్యూస్ ఆటోమేటిక్లీ బి పార్ట్ ఆఫ్ ఇట్ అని నాకు అనిపిస్తుంది. సో ఆ కాంటెక్స్ట్లో నరేంద్ర గారు,
మీరు చెప్పినట్టుగా నేను ఫస్ట్ నుంచి ఈవెన్ నేను మల్టిపుల్ టైమ్స్ మన వర్క్షాప్స్‌లో కూడా షేర్ చేసుకున్నాను. నాకు పర్సనల్‌గా ఏందంటే చాలామంది ట్రస్ట్ అంటాం కదా! ట్రస్ట్ ఈస్ ద ఫౌండేషన్ వాల్యూ అండ్ లవ్ ఈస్ ద కంప్లీట్ వాల్యూ అని. బట్ నేను నా వ్యక్తిగత ఎక్స్‌పీరియన్స్‌లో నాకేమనిపిస్తదంటే ఒక మనిషిని కంప్లీట్‌గా విత్ హిస్ ప్రోస్ అండ్ అతని నెగెటివ్స్‌తో, పాజిటివ్‌తో అతన్ని కంప్లీట్‌గా ట్రస్ట్ చేయడం మనకి ఇమ్మీడియేట్‌గా రాదు. అంటే ట్రస్ట్ అంటే మనం నమ్మకం అని అనుకుంటుంటాం కదా! బట్ ఆహ్, ఇన్ జనరల్‌గా మనం ట్రస్ట్ అంటే అతన్ని నేనెందుకు నమ్మాలి, ఇతన్ని నేనెందుకు నమ్మాలి అని అనుకుంటూ ఉంటాం. బట్ సో, అలా కాకుండా మనము అవతల వ్యక్తిలో ఉన్న ఇన్ స్పైట్ ఆఫ్ నెగెటివ్స్ ఇఫ్ యూ కెన్ సీ ద పాజిటివ్ దట్ ఈస్ వాట్ గ్రాటిట్యూడ్ మీన్స్. లైక్ అతను నాకు చేసిన మంచిని నేను మాత్రమే గుర్తించగలిగినప్పుడు, ఆ సాఫ్ట్ కార్నర్ ద్వారా అతనిలో ఉన్న మిగతాది కూడా ఒక పాజిటివ్ ఫీల్‌తో, ఒక రైట్ ఫీలింగ్‌తో, రైట్ అండర్‌స్టాండింగ్‌తో చూడగలిగే అబిలిటీస్ గ్రాటిట్యూడ్ ఇస్తది. సో, ఆ విధంగా నాకు ట్రస్ట్ డెవలప్ అవ్వాలన్నా, ఆ లవ్ అనే ఫీలింగ్ డెవలప్ అవ్వాలన్నా ఫస్ట్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ గ్రాటిట్యూడ్ ఏ స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఒక మనిషిని కంప్లీట్‌గా సురేష్ గారున్నారు. సురేష్ గారిని నా ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. నరేంద్ర గారిని నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. ఆయన మీద నాకు ట్రస్ట్ అనే ఫీలింగ్ కలగాలంటే అంటే మన జీవన విద్య ప్రకారం హి ఈస్ లైక్ మీ. హిస్ ప్రోగ్రామ్ గాని, అంతా నాలాగే ఉంటుంది అనే ఒక విశ్వాసాన్ని మనం ఇమ్మీడియేట్‌గా తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటాం. అలా కాకుండా సురేష్ గారు నాకీ మంచి చేశారు. నరేంద్ర గారు ఈ ఈ ఈ చిన్న యాస్పెక్ట్‌లో నాకు హెల్ప్ చేశారు అనుకున్నప్పుడు దట్ పాజిటివిటీ స్టార్ట్స్ అండ్ దెన్ స్లోలీ వి కెన్ గెట్ ఇంటు దట్. మన ఆ వ్యక్తిని విశ్వాసం ఆ వ్యక్తి మీద, ఆ వ్యక్తి ఇంటెన్షన్స్ మీద అన్నిటి మీద మనకు విశ్వాసం వచ్చే విధంగా వెళ్తుందేమో అని నేను అనుకుంటూ ఉంటాను. నా పర్సనల్ ఫీలింగ్ అయితే అదే. లైక్ ఎర్లియర్‌గా నాకు తెలియనప్పుడు గ్రాటిట్యూడ్ ఆహ్, టేక్స్ మీ టు ద లవ్. సో, ఫస్ట్ మనల్ని ఒకరిని గ్రేట్‌ఫుల్‌గా ఉంటూ ఉంటే గ్రాటిట్యూడ్ మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఐ థింక్ మన వాళ్ళు చేయించుంటారు మీ దగ్గర. గ్రాటిట్యూడ్ ఈస్ నథింగ్ బట్ యాక్సెప్ట్ వాళ్ళు చేసిన మంచితో పాటు వాళ్ళు చేయలేని విషయాలను కూడా మనం యాక్సెప్ట్ చేయడం అని చెప్తూ ఉంటారు. అవి దాంట్లో నాట్ జస్ట్ వాట్ హి హాస్ డన్ టు మీ అతను ఏం చేశారు నాకు మంచిగా చేశారు ఓకే. బట్ దేర్ ఆర్ థింగ్స్ విచ్ హి కాంట్ డూ. అతను చేయలేనివి కూడా ఉన్నాయి అని యాక్సెప్ట్ చేయడం అనేది కూడా ఆ గ్రాటిట్యూడ్‌లో భాగంగా వస్తుంది. అలా వచ్చినప్పుడు దట్ విల్ బి ఈజీ. సో, లైక్ కాకపోతే ఇంకొకటేందంటే మీరు చెప్పినట్టుగా దట్స్ ఓకే. అంటే ఈ కౌంట్ అనేది జస్ట్ మనం మర్చిపోకుండా ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ కోసం ఇచ్చిందే గానీ మీరన్నారు గదా! 10 మంది రాయాలి, 15 మంది రాయాలి. దట్ ఈస్ వెరీ గుడ్. బట్ థో ఇట్ ఈస్ నాట్ దేర్ ఆ ఫీలింగ్ లెవెల్‌లో మనం అలా ఫీల్ అవుతున్నామా? అది మన ఫీలింగ్ లెవెల్‌లోకి వచ్చేసిందా? ఇన్ ఇన్‌స్టెడ్ ఆఫ్ డిస్పైట్ ఆఫ్ ఆ కౌంట్ లేకపోయినా అనేది ఇందాక అన్నారు గదా! మీరు చాలా ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని నేను గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వగలుగుతున్నానా? బికాజ్ వి షుడ్ బి గ్రేట్‌ఫుల్. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా వి ఆర్ డిపెండెంట్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో, ప్రతి ఒక్కరు మనం ఈ స్థితికి, ఈ స్థాయికి ఒక రోజు గడవడానికి, ఒక క్షణం గడవడానికి దేర్ ఆర్ మెనీ హూ ఈస్ కాంట్రిబ్యూటింగ్ డైరెక్ట్‌లీ, ఇండైరెక్ట్‌లీ. ఆ నేచర్ దగ్గర నుంచి మిగతా అందరూ మన చుట్టూ ఉండేవాళ్ళు ఏదో ఒక విధంగా కాంట్రిబ్యూట్ చేస్తే గాని మనం ఒక అడుగు తీసి ఒక అడుగు వేయలేం. ఒక శ్వాస తీసుకొని ఇంకో శ్వాస వదలలేం. సో, ఇన్ దట్ సెన్స్ వెన్ యూ బికమ్ గ్రేట్‌ఫుల్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్ మన ఇండివిడ్యువల్ లెవెల్‌లో గావచ్చు, ఫ్యామిలీ లెవెల్‌లో గావచ్చు, సొసైటీ లెవెల్‌లో గావచ్చు, నేచర్ లెవెల్‌లో గావచ్చు. అలా గ్రేట్‌ఫుల్‌గా ఉండగలిగినప్పుడు దట్ గివ్స్ ఎ వండర్‌ఫుల్ ఫీలింగ్ అనమాట. ఆ ఫీలింగ్ ఇట్‌సెల్ఫ్ విల్ గివ్ యూ హార్మనీ. థాంక్ యూ నరేంద్ర గారు. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్. నాగలక్ష్మి గారు ప్లీజ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను సార్. అంటే ఒకళ్ళని అర్థం చేసుకుంటే సార్, అక్కడ కూడా ఒక హ్యాపీనెస్ వస్తది. ఆళ్ళని ఏదైనా యాక్సెప్ట్ చేయగలుగుతాం సార్. వాళ్ళ పాజిటివ్స్ ఏంటి, నెగెటివ్స్ ఏంటి, అది నా లైఫ్‌లో నేను తెలుసుకున్నది. ఇక్కడ ఏదైనా సరే ఇప్పుడు మనం ప్రతి చోట విజయమే సాధించాలని అనుకోకూడదు. ఓటమిని కూడా స్వీకరిస్తూ ఉండాలి. అది మనం ఏది యాక్సెప్ట్ అదే మనం ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఉంటే దానంతట అయ్యి వస్తాయని కూడా నేను నమ్ముతున్నాను సార్. అంటే మనం హ్మ్. చేయాల్సిన ఆహ్, మన ప్రయత్నం అయితే చెయ్యాలి ప్రతి దాంట్లో కూడా. అక్కడ సక్సెస్ వస్తదా? రాదా? అనేది దాని గురించి ఆలోచించిన అవసరం లేదు. మనం చేయగలిగామా లేదా? అనేది అక్కడి వరకు తీసుకోవాలి. ఇంకోటేంటంటే హ్మ్. మన ఏజ్‌లో ఏంటి మనం ఎళ్ళే హ్మ్. కాలానుగుణంగా మనం ఏ సమయంలో హ్మ్. ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తూ ఉంటే యాక్సెప్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఒక స్టేజ్‌లో ఉన్నప్పుడు మన వరకు మనం ఎంత వరకు ఉండాలో, ఎలా ఉండాలో అలా ఉంటాం. తర్వాత నెక్స్ట్ మన
నెక్స్ట్ జనరేషన్ వస్తారు కదా, వాళ్ళ ఆలోచనలు అవి కూడా మనం యాక్సెప్ట్ చేయగలుగుతూ ఉండాలి, చూస్తూ ఉండాలి. అక్కడ వాళ్ళు ఏదైనా తేడా చేస్తుంటే చెప్పాలి అంతే తప్ప ఇలాగే చెయ్యాలి అప్పుడు కూడా మన ఫీలింగ్స్ వాళ్ళ మీద రుద్దేయకూడదు అనేది అర్థమైంది. అంటే కొత్త నీరు వస్తున్నప్పుడు పాత నీరు ఎలాగ ఇదవుతుంది కదా, అలాగా కొత్త జనరేషన్ వస్తున్నప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూ ఉంటే కూడా మనలో వాళ్ళ మీద ఒక ఆ, కోపం కానీ అలాంటిది ఏమి ఉండదు. అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అంటే మన ఆలోచనల్ని వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు కదా అని వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఏంటి వీళ్ళు ఇంకా నాకు అవకాశం ఇవ్వరా, నన్ను చేయనివ్వరా, ఇంకెంతసేపు ఇప్పుడు బొమ్మరిల్లు సినిమా లాగా నేను ఎంతసేపు ఇప్పుడు కూడా నా చెయ్యి నీ చేతిలోనే ఉంది నాన్న అంటాడు కదా, అలాగ పిల్లలు అలా అనుకునే అవకాశం ఇవ్వకూడదండి. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. పడుతులు లేస్తున్నప్పుడు కొన్ని కొన్ని నష్టాలు జరుగుతాయి. కానీ ఆ నష్టాలు జరిగినప్పుడు కూడా వాళ్ళలో అనుభవం వస్తుందని తెలుసుకోవాలి అంతే తప్ప ఎంతసేపు మనమే జీవితకాలం అంతా ఉండం కదా. అందుకని మనం ఉండగానే వాళ్ళని చక్కబెడితే అది ఆళ్ళు హ్యాపీగా ఉంటారు, మనము హ్యాపీగా ఉంటాం అనేది నేను లైఫ్‌లో తెలుసుకున్నాను సార్. అదొకటి మీరు చెప్పారు కదా, మనం ప్రతి క్షణం ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటామని. నిజంగా అలాగా ఆధారపడి ఉన్నప్పుడు కూడా థాంక్స్ చెప్పుకోవాలని అనిపిస్తది మనసుకి. మనం చేసే ప్రతి పనిలోనూ కూడా థాంక్స్ చెప్పుకోవాలండి అది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ నాగలక్ష్మి గారు. చాలా బాగా చెప్పారు. అండ్ వీటితో పాటుగా ఇది ఇన్ఫర్మేషన్ అనుకుంటే, మనం తెలుసుకున్న విషయాలు, మనం ఆచరిస్తున్న విషయాలు, మన సెల్ఫ్ డెవలప్‌మెంట్ కోసం మీరు మీ లైఫ్‌లో ఏదన్నా వీక్లీ వన్స్, వీక్లీ థ్రైస్, డైలీ నేను ఈ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఫర్ మై రైట్ అండర్‌స్టాండింగ్ కోసం గావచ్చు, మెంటల్ బ్యాలెన్స్ కోసం గావచ్చు, అవతల వాళ్ళని అర్థం చేసుకోవడం కోసం వాటెవర్. ఇందాక వాళ్ళు చెప్పారు కదా! ఆ విధంగా ఏమన్నా ఉంటే మీరు షేర్ సార్ ఒకసారి చెప్పారు కదా, ఒక పనిలో ఉంటే ఇంకో దాని మీదకి ఆలోచనలు వెళ్ళిపోతున్నాయని. ఇక్కడ నాకు కూడా అలా ఒక పనిలో ఉండగా ఇంకోటి చేసేయాలని అనిపిస్తా ఉంటది. అప్పుడు నేననుకుంటున్నాను, ఇక్కడ ఈ పనిలో ఉన్నావు కదా, ఈ పని కంప్లీట్ చెయ్యి. ఈ పని కంప్లీట్ చేశాక ఆ పనికెళ్దువు గాని అని అక్కడ ఏమైనా సరే ఆ పని కంప్లీట్ చెయ్యాలి అని అలా దాని మీదే ఫోకస్ పెట్టి ఉంటున్నాను. అది చాలా అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఒక పని చేస్తున్నప్పుడు ఇంకో పని మీదకెళ్ళిపోతే దీని మీద కూడా కాన్సంట్రేషన్ ఉండట్లా, ఆ పని అవ్వట్లా. అందుకని అది నేను ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. నైస్ అండి. వన్ అట్ ఏ టైమ్. ప్రస్తుతానికైతే మీరు దాని మీద ఫోకస్ చేస్తున్నారు. యెస్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సార్ సాంబశివరావు గారు ప్లీజ్ షేర్ అండి. యుఎస్ రావు గారు. శ్రీనివాస్ గారు వాళ్ళ టాపిక్ ఏంటమ్మా? మీరు సెల్ఫ్ డెవలప్‌మెంట్ రోజు మీరు మీ సెల్ఫ్ డెవలప్‌మెంట్ కోసం మీరు రోజు కానీ, వీక్లీ కానీ రెగ్యులర్‌గా ఫాలో అవుతున్న, ప్రాక్టీస్ చేస్తున్న విషయాలేంటి? మీకు చాట్‌లో క్వెషన్ ఇచ్చానండి. హుహు. యూ హావ్ బీన్ లిజనింగ్ Okay, మెనీ థింగ్స్. unmuting, I think I forgot it actually. ఓకే సార్. చెప్పండి సార్. It is one good thing actually. Of course, it is a. I think I stayed maybe in 30-40 years in Bombay and other places. So after retirement, I came to my village for doing agriculture. I'm doing for the last couple of 2 years. I'm doing చూస్తున్నాను వరి వ్యవసాయం చేస్తున్నాను. అండ్ ఇది లాట్ ఆఫ్ కల్చరల్ చేంజ్ కదా. సో విలేజ్ లో జనాలు ఎటువంటి నేను హౌ టు హ్యాండిల్ ద పీపుల్ అండ్ బై హ్యాండ్లింగ్ ద పీపుల్ హౌ టు మౌల్డ్ అవర్ సెల్ఫ్ బేసికల్. అన్లెస్ వీ మౌల్డ్ అవర్ సెల్ఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో నేను చూస్తానండి ప్రతి మనిషిలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో మాకు విలేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యాక్టివిటీస్ లో నేను పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. ప్రతి వాళ్ళ నెగిటివ్ కూడా చాలా ఉంటుంది. ఇప్పుడు నేను ఇఫ్ ఐ డూ సమ్ ఫ్రెండ్షిప్ విత్ సంబడి ఎల్స్, ఇంకో ఫ్రెండ్ నన్ను వదిలేస్తాడు, ఎందుకంటే యు ఆర్ డూయింగ్ ఫ్రెండ్షిప్ విత్ దట్ ఫెలో అని. సో నేను గమనించింది ఏంటంటే ప్రతి వాళ్ళలో ఉన్న మంచిది చెడు ఉంటుంది. డెఫినెట్ ప్రతి వాళ్ళు నాలో ఉంటుంది, ప్రతి వాళ్ళలో ఉంటుంది. వాళ్ళలో ఉన్న చెడుని మంచిని మన సొసైటీకి కానీ నాకు కానీ సిస్టానికి కానీ ఎలా ఉపయోగించుకోవచ్చు అని అది ఆలోచించి దాని మూలంగా ఏమైందంటే నాలో కొంత మార్పు వచ్చింది. ఎందుకంటే మింగ్లింగ్ విత్ ఆల్ ద పీపుల్ వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్.
సో ఐడెంటిఫైయింగ్ వాళ్ళలో ఉన్న మంచి గుణాలు ఏంటి, వాడిని మన సొసైటీకి కానీ మన సిస్టమ్ కానీ నాకు కానీ ఎలా ఉపయోగించుకోగలను ఆ భావంతో వస్తుంది. అదేమిటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ మేబీ ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాక్టీస్ ఫర్ లాస్ట్ మేబీ 1 year. నేను వచ్చి 2 ఏళ్ళు అయింది, బట్ 1 year నుంచి కొంచెం అండ్ మేబీ ఐఎమ్ అసోసియేటింగ్ విత్ మీ జీవన విద్యతో 2 ఏళ్ళ నుంచి ఉన్నాను. ఒక 1 year నుంచి నేను ఆ ప్రాక్టీస్ చేస్తుంటే ఐ థింక్ ఐ సీయింగ్ నాలో మార్పు వచ్చింది. నాలో కాకుండా నేను నాతో ఉంటున్న మనుషులతో, నేను వాళ్ళు తిరుగుతున్న మనుషులతో కూడా మార్పు వచ్చింది అనమాట. సంథింగ్ అలా నా ఉద్దేశం ఏంటంటే మనం ముందు తెచ్చుకోవాల్సిన మార్పు నాలో అనేది గమనించాను. మన ఈ జీవన విద్యలో ఉన్న అసోసియేట్ నౌ అండ్ దెన్. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ ఏ రెగ్యులర్ బికాస్ ఐ డెఫినెట్లీ ఐ థింక్ మేబీ మోర్ దాన్ 50% నేను జాయిన్ అవుతున్నాను. బట్ ఐఎమ్ నాట్ ఏ 100% రెగ్యులర్ joining the classes. Actually I love to join, but somehow it is getting slipped or it is time permissions మూలంగా రాలేకపోతున్నాను. బట్ ఇట్ ఇస్ ఐ లవ్ టు జాయిన్ దిస్ క్లాస్ అండ్ దెన్ ఐ అట్లీస్ట్ ఐ ఎంకరేజ్ ద పీపుల్ ఆల్సో టు జాయిన్ ఇన్ మై అబ్సెన్స్. సో ఆ మార్పు మాత్రం నాకు చాలా స్పష్టంగా కనపడిందండి. ముందు మనలోని వీక్నెస్ గమనించి జనాల్లో మార్పు డెఫినెట్ గా వస్తుంది. నాకు మనం ఓన్లీ థింగ్ మనం ఏంటంటే వి ఎక్స్పెక్ట్ చేంజ్ ఇన్ ద అదర్స్ ఇమీడియట్లీ. ఇట్ ఈస్ స్లో ప్రాసెస్. సో అలా వెళ్తే బాగుంటుందని నాకు అనిపించింది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఈ జీవన విద్యని యాక్చువల్గా విలేజ్ లో అందరికి ఈ జూమ్ లింక్లు అవన్నీ ఉండిచావు. వాట్సాప్ ద్వారా ట్రై చేస్తున్నా, గ్రూప్ తయారు చేసి షేరింగ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్. ఆ సమయం ఇట్ మెటీరియల్ అవ్వట్లేదు యాక్చువల్గా, ఎందుకంటే జనాలు ఓపెన్ అవ్వట్లేదు దేనికి అలా. సో ఎందుకంటే ఈ మీ సిస్టాన్ని, మీ కల్చర్ ని బెటర్ టు ప్రాపగేట్ మేబీ ఇన్ బిగ్గర్ సొసైటీ యాక్చువల్గా. మంచి మనుషులు కలయిక డెఫినెట్ గా పడుతుంది. చెడు 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 మంచి కాదు, చెడు అంటే ఐ వోంట్ సే చెడు అని అనకూడదు. మేబీ డిఫరెంట్ థాట్ ప్రాసెస్, ఒక లైన్ ఆఫ్ స్ట్రీమ్ లైనింగ్ ద ప్రాసెస్ అవుతుందని ఒక అభిప్రాయం నాకు వచ్చింది అనమాట. దాంతో నా ప్రయత్నం నేను చేస్తున్నా, చూడాలి ఫార్ ఐ విల్ సక్సెస్ ఇన్ దట్ మోటివేటింగ్ ద పీపుల్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన 2-3 విషయాల్లో, ఒకటి నాలో వీక్నెస్ నేను చూసుకుంటూ బయట వాళ్ళలో కూడా మంచిని చూడడము ఒకటి. దట్ ఈస్ వాట్ యు ఆర్ ప్రాక్టీసింగ్ సిన్స్ 1 year అంటే అన్నారు. బయట వాళ్ళలో ఉన్న వీక్నెస్ చాలా ఉంటాయి, అంటే నెగిటివ్ పాయింట్స్. వాళ్ళలో ఉన్న పాజిటివ్ పాయింట్ ఎలా బయటకు తీసి దాన్ని ఎలా హైలైట్ చేసుకోవాలి. అంతే సార్. దట్స్ ఆల్సో ట్రస్ట్, హ్యావింగ్ ద రైట్ ఇంటెంట్ ఇన్ అదర్స్. రైట్, వాళ్ళు కూడా మంచి ఇంటెంట్ తోనే ఉంటారు, బట్ కాంపిటెన్సీస్ లో తేడాలు వస్తుంటాయి జనరల్ గానే, మనం అది చేయలేకపోతుంటాం అనుకోలేదు. అండ్ వాటితో పాటు మీరు రెగ్యులర్ గా రాలేనన్నారు కదా సార్. అసలు మేమే యాజ్ ఏ టీమ్ గా మేము ఏమనుకుంటామంటే, మీరు రెగ్యులర్ గా రానక్కర్లేదు, బట్ మీరందరూ కూడా ఎంత రెగ్యులర్ గా వస్తున్నారన్న దానికంటే కూడా వీఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ మీరు ఎంత రెగ్యులర్ గా వచ్చి వినడము ఒక శ్రవణానందం కాకుండా, దాంతో పాటుగా దాన్ని ఆచరణలోకి ఎంతవరకు తీసుకురావడానికి అట్లీస్ట్ ఒక చిన్న పాయింట్ మీరు అన్నారు, ఎంతమంది మిగతా వాళ్ళు షేర్ చేస్తున్నారు. అదర్వైజ్ వాట్ విల్ హ్యాపెన్ ఏదంటే, ఇది కూడా ఒక ప్రవచనం విన్నట్టు ఉండిపోతుంది. సమ్ టైమ్స్ అందరికి చెప్పాలి కదండి. అవును, మనం చేయకుండా వినడం మాత్రం ద్వారా చెప్పలేము. ఎస్, నాట్ యూ. నేను జనరల్గా ఏంటంటే, సో మీరు రాకపోయినా వీఆర్ ఓకే. ఆ టైంలో మీరు యూ కుడ్ హ్యావ్ డన్ సమ్ బెటర్ థింగ్స్ ఆర్ ఏదో ఒకటి అయింది. సో బీయింగ్ రెగ్యులర్ ఈజ్ నాట్ వాట్ వి లుకింగ్ ఇన్ టు ఇట్ అని. అంటే మీరు ఎంత రెగ్యులర్గా ఉన్నారనే దానికంటే కూడా, మీరు ఎన్ని పట్టుకొని ప్రాక్టీస్ చేసి మళ్ళీ వచ్చి అగైన్ ఐఎమ్ స్ట్రగులింగ్ హియర్, ఐఎమ్ షేరింగ్ దిస్, ఆర్ ఇది ఇక్కడ సక్సెస్ అయ్యాను, ఆర్ ఇక్కడ స్ట్రగుల్ అయ్యాను. సో దోస్ ఆర్ వాట్ వి attach system so much. I feel guilty of not joining at that. Nothing else. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మిగతా వాళ్ళు కూడా ఒక విషయం నమస్తే అండి. ఆచరణలో పెట్టించి వచ్చాం. చెప్పండి. నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఎంతసేపు స్కూల్లో అవనివ్వండి, పేరెంట్స్ అవనివ్వండి, ఎక్కడైనా సరే నువ్వు సక్సెస్ నెంబర్ 1 గా రావాలి అన్నది చేస్తున్నారు. అంతే తప్ప ఓటమిలో కూడా అది నెగ్గడానికే అన్నది తెలియచేయాలనేది నేను నా గ్రాండ్ సన్స్ కి అది నేర్పిస్తున్నాను సార్. ఇక్కడ ప్రతిసారి సక్సెస్ వస్తుందని కాదు, ఓటమిని కూడా మనం పైకి ఎదగడానికి మెట్లు ఎక్కడానికి అలాంటిది అలా అని తీసుకోవాలి. అంతే తప్ప అక్కడ ఓడిపోయామని డిసప్పాయింట్ అయిపోకూడదు.
అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను సార్ అలాగా. అది నాకు నైస్ చాలా నైస్. మీరు ఎలాగో సెషన్ వినుంటారు కాబట్టి శ్రేష్టత విశిష్టత అని వినే ఉంటారు మన అవును దాంట్లో సార్. చెప్తూ. సో అవును సార్. పిల్లలకి వచ్చేటప్పటికి కాంపిటీషన్ కంప్లీట్నెస్ అనేది మనం చెప్పగలుగుతూ ఉంటే డెఫినెట్ గా వీ నెవర్ లుక్ అంటే మన స్కూల్స్ లో కానీ వీటన్నిటిలో కూడా ఆ విశిష్టత అనేది చూస్తుంటాం కదా, ఆ అదే కంప్లీట్నెస్ చూడ. సో ఇక్కడ మనం దాని సైడ్ గా అది మనం గైడ్ చేస్తూ. అవునండి. అసలు ఇక్కడి వరకు వచ్చామంటే గాన చాలా గ్రేట్ కదా అన్నట్టు వాళ్ళకి చెప్తూ ఉంటే అర్థం చేసుకుంటున్నారు సార్ వాళ్ళు. ఆ! ఆ! మరి అగైన్ అండి అవర్ ఫోకస్ ఈస్ నాట్ టు బి గ్రేట్. బట్ మన ఫోకస్ అంట మొత్తం ఆ కంప్లీట్‌గా తెలుసుకోవడం గురించి, ఆ పరిపూర్ణంగా ఏముంది? వాళ్ళు చదువుకున్న సబ్జెక్ట్ కావచ్చు, చేస్తున్న పని కావచ్చు, ఆడుతున్న ఆట కావచ్చు. నాట్ బీయింగ్ గ్రేట్. బీయింగ్ గ్రేట్ అన్న దగ్గరే మళ్ళీ పాపం ఏమవుతుందంటే, మనం కంపేర్ చేయకపోయినా వాళ్ళలో వాళ్ళు కంపేర్ చేసుకోవడము, చుట్టుపక్కల వాళ్ళతో ఫోకస్ చేయడము, మార్కులు లేతే ఆటల్లో అయితే ప్రైజులు, గిఫ్ట్‌లు ఇవి ఉంటాయి గదా! సో హ్మ్. బీయింగ్ గ్రేట్ ఈజ్ నాట్ బీయింగ్ గ్రేట్. బీయింగ్ కంప్లీట్ అనేదే మనకు కావాల్సింది. పరిపూర్ణంగా, సంపూర్ణంగా మనం చేస్తున్న పనిని ఆస్వాదించడం, నేర్చుకోవడం. మీరిందాక చెప్పినట్టుగా యూ గైడ్ ఇంటూ దట్. మీరు ఎలాగో అలా చేస్తున్నారు కాబట్టి సంతోషం. థాంక్ యూ. ఇలా చేస్తుంటే ఆలోచనలు కూడా వెంటనే వస్తున్నాయండి థాట్స్. హ్మ్. హ్మ్. అవునండి. ఒక అవునండి. చాలా హడావిడిగా చేసేసుకునేవాళ్ళం. ఇప్పుడు కూల్‌గా చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచనలైతే వస్తున్నాయి సార్. అది చాలా బావుంది. నైస్ అండి. నైస్ అండి. నైస్. ఓకే. థ్యాంక్ యూ అండి. అండ్ ఇందాక కొంతమంది లేట్‌గా జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి ప్రశ్న అండి. మనం ఎవ్రీ వీక్లీ రిఫ్రెషర్‌లో రకరకాల వింటున్నాము. మీరు అదర్ రిసోర్సెస్ ద్వారా రకరకాలు వింటున్నారు. మంచిగా ఉన్నాయి. మీ మనసుకు హత్తుకుంటున్నాయి. బట్ మన సెల్ఫ్ డెవలప్‌మెంట్ కోసం మనలో రైట్ అండర్‌స్టాండింగ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం కావచ్చు, లేకపోతే మనలో ఉన్న ఫీలింగ్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం కావచ్చు, మనం హార్మోనీగా ఉండడం, మన చుట్టూ ఉన్న వాళ్ళు హార్మోనీగా ఉంచడం కోసం కావచ్చు, మనం ప్రాక్టీస్ అవుతున్న సెల్ఫ్ డెవలప్‌మెంట్ ప్రాక్టీసెస్ ఏమన్నా ఉన్నాయా? అది మే నాట్ బి అంటే డైరెక్ట్‌గా జీవన విద్యలో ఈ ప్రిన్సిపుల్సే అనేం లేదండి. మీకు ఇంకేదన్నా ఇంకొకటి నచ్చితే ప్రాక్టీస్ అదైనా ఓకే. అంటే ఇట్స్ నాట్ ఒకటే ఈ జీవన విద్యలో ప్రాక్టీస్ చేసిందే అని అవసరం ఏం లేదు. ఎనీథింగ్ విచ్ యూ ఆర్ ఫాలోయింగ్ అండ్ విచ్ ఈస్ హెల్పింగ్. మీరేదైతే ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తున్నారు, అది మీ మీ జీవన విధానానికి మీరు ఆహ్, అభివృద్ధి చెందడానికి, మీలో మీరు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందన్న విషయాలేమన్నా ఉంటే షేర్ జేయొచ్చు. గుడ్ మార్నింగ్ ఎందుకు సార్. అంటే మాట్లా ఎవరండి? యశోద గారు యెస్ చెప్పండి. సార్. నమస్తే అండి. ఆ! ఆ! నమస్తే సార్. మీరు చెప్తున్నారు గదా! చెప్పండి సార్. తర్వాత అయినా మాట్లాడతాను నేను. అయ్యో! ఏం లేదమ్మా. అంతే. అదే నేను చెప్పింది. జస్ట్ మీ క్వెషన్ రీఇటరేట్ చేశాను ఒకసారి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ కోసం. అంతే. హ్మ్. ఆ! నేను ఒకటి ఆచరణ అయితే చేశాను సార్ నేను. అంటే దీని ద్వారా నేను తెలుసుకున్నది కూడా గ్రహించింది. అంటే ఎన్నో మీ వినాయక చవితికి మొన్న మా పిల్లలు లేరు సార్. ఎప్పుడు వాళ్ళుంటారు హెల్ప్‌కి. నేను వంటిట్లో ఉన్న ఈయన పూజ చేస్తారు సంవత్సరానికి ఒకసారి. ఆయనకి చేసేటప్పుడు పక్కనే ఉండాలి. అన్నీ అందించను అలాగా. మామూలుగా అయితే అంటే నన్ను నేనేం మార్చుకున్నానో తెలియజేస్తున్నాను. ఎలా ఉండేదంటే కోపమొచ్చేది ఇక్కడ పని, అక్కడ పని అని. అలా లేకుండా ఈ పని తర్వాత చేసుకుంటాను. ముందు ఆయనకేం కావాలి? ఎప్పుడు ఏది కూడా ఏందంటే అవతలోళ్ళలో మార్పు అనుకుంటాం కదా! అది కాకుండా నేనెంత వరకు చేయగలను అనేది నేను ఆలోచన చేసిన తర్వాత అక్కడ ఎంత లేట్ అయినా నేను స్థిమితంగా కూర్చున్నాను, చేయగలిగాను. అది నేను ఆచరణ చేశాను సార్. నిజంగా అది చాలా అద్భుతము. కొంచెము ఇలా వినటం వల్ల నేను వేరే క్లాస్ కూడా వినటం వల్ల కూడా ఈ మోటివేషన్ అయితే నేను చేసుకొని ఆచరణ చేశారు. అప్పుడు చాలా ఆనందంగా ఉంది సార్. అసలు ఎప్పుడు ఎలా ఉంటదంటే ప్రతి సంవత్సరము అంటే వినాయక చవితి అంటేనే కొంచెం అలా అయిపోయేది. అలాంటిది అలా లేకుండా పిల్లలు లేకపోయినా ప్రశాంతంగా చేసుకోగలిగాను సార్ నేను. నేను ఒకటి మీరు చెప్పింది ఈరోజు చెప్పారు కదా! లవ్, ట్రస్ట్ ఇవన్నీ కూడా ఇది నేనెంతవరకు చేస్తున్నాను, అవతలోళ్ళు ఎంతవరకు చేస్తున్నారని ఒకళ్ళని మార్చలేము. కానీ నేనెంతవరకు చేస్తే నాకు మార్పు ఎలా ఉంటుంది? అప్పుడు ముందు నేను ఇంట్లో వరకు చేయగలిగితే తర్వాత ఇంకొకళ్ళని అనేదైతే నాకు బాగా అర్థమయింది సార్. ఇది మాత్రము ఆచరణ చేశాను. చాలా చాలా సంతోషం. మీరు చెప్పే విధానము
అంటే ఎదుటి వాళ్ళలో ఎక్కువ ఏముంటదంటే ఆ నెగెటివ్‌నే చూస్తాను. నేను గూడా ఇన్నేళ్ళు గూడా. కానీ ఆ పాజిటివ్ చూసే ఆలోచన గూడా రావాలి గదా సార్! అసలు ముందు ఆ థాట్ రావాలి. వాళ్ళదా ఎప్పుడు అలా ఆ వేలోనే చూడకుండా వాళ్ళలో ఎంతో కొంత మంచనేది ఉంటుంది. అస్సలు లేకుండా ఉండదు. దాన్ని గుర్తించగలిగితే అక్కడ వాళ్ళ మీద ఉండే నెగెటివ్ పోతుంది. వాళ్ళ మీద కోపము, ద్వేషము ఇవి కూడా పోతాయనేదైతే బాగా అర్థమవుతుంది సార్. అది కొన్ని కొన్ని నేను చేయగలుగుతున్నాను ఇప్పుడు ఇంట్లో కూడా. ఇది చాలా అద్భుతం సార్. ఈ జీవన విధానం నాకైతే సెషన్స్‌కి అటెండ్ అవ్వాలనుంది. కానీ కొంచెం కుదిరితే మాత్రం ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకుంటాను సార్ నేను. చాలా కృతజ్ఞతలు సార్ మీకు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మీరు ఎక్కడి నుంచి అండి యశోద గారు? నెల్లూరు సార్ నేను. నెల్లూరు. ఓహ్! ఆ! థ్యాంక్ యూ. ఎందుకంటే మాది కూడా నెల్లూరు దగ్గరే అందువల్ల. ఓకే. నేను అంతకుముందు ఎక్కడో అవును. విన్నట్టున్నాను. మీరు నెల్లూరు. నైస్ అండి. కాకపోతే వీటితో పాటు మీలో వచ్చిన మార్పు కానీ, మీరు రీసెంట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసింది గానీ చాలా బాగుండే. వెరీ హ్యాపీ టు లిజన్. సో, వీటితో పాటు నేను రోజు గాని, వీక్లీ గాని దీనికోసం ఈ పని చేస్తున్నాను అనేది అదేమన్నా ఉంటే యూ కెన్ షేర్ ఇట్ విత్ లేకపోయినా ఓకే. అంటే ఇదే సార్ నేను కొన్ని కొన్ని పరిస్థితులకి నాకు కొంచెం నేను ఆలోచించుకుంటున్నాను. వెంటనే మాట్లాడకుండా అది ఏ విధంగా చేస్తే అది అనేది గ్రహించుకోగలుగుతున్నాను సార్ నేను. అంతకుముందు అది లేదు. అంటే ఆ కోపమొచ్చిన వెంటనే ఎక్స్‌ప్రెస్ చేయడం ఏదో ఎవరి మీద అలా ఉండేది. అలాంటివన్నీ మార్చుకోగలిగాను సార్ నేను. సో, ఇప్పుడు మీరు రియాక్షన్ మోడ్ నుంచి రెస్పాండ్ మోడ్‌కెళ్లారు. వెళ్ళడానికి ప్రయత్నం ఆ! చేస్తున్నారు. ఆ! అవును సార్ అది. నైస్ అండి. నైస్. థ్యాంక్ యూ అండి. థాంక్ యూ సార్. యాహ్! థాంక్ యూ. ఇందాకెవరో జయానంద్ మీరు రైజ్ చేసినట్టున్నారు కదా! మీ హ్యాండ్ రైజ్. సరిగ్గా వినపడట్లేదు. సరిగ్గా వినపడట్లేదు. ఇప్పుడు పట్టలేదు సార్. వినపడుతుందా? ఓకే. ఇప్పుడు ఇప్పుడు వినపడుతుంది. బుక్ రీడింగ్ అండి. వన్ ఆఫ్ ద థింగ్ లైక్ నేను చాలా బద్ధకంగా అంటే ఎప్పుడు వింటేనే గుర్తుంటదని యాటిట్యూడ్‌లో ఉండేవాడిని. అండ్ ఐ యూజ్డ్ టు నాకు కొంచెం గుర్తుండేది. బట్ డౌన్ ద లైన్ అది కొంచెం తగ్గింది. అండ్ నాకు రియలైజ్ అయ్యాను. లైక్ బుక్ రీడింగ్ అనేది ఆహ్, చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈవెన్ మన మన నాలెడ్జ్‌ని ఎలివేట్ చేయడానికి కూడా. సో, ఆ ఆ ప్రాసెస్‌లో నేను బుక్ రీడింగ్ స్టార్ట్ చేశానండి. వన్ ఆఫ్ ద కో ఎక్స్‌ప్లోరర్ ఆహ్, ఎక్కువ అంటే ఎక్కువనే కాదు. హి యూజ్డ్ టు కీప్ ఆన్ హెల్పింగ్ మీ ఆహ్, ఇన్ ప్రాక్టీసింగ్ దిస్. సో, అది నేను స్టార్ట్ చేశానండి. సో, బుక్ కూడా 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అది స్టార్ట్ చేశాను. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్టార్టింగ్ స్టెప్ ఫర్ మీ టు ఆహ్, చేంజ్ లైక్ అది నన్ను నేను మార్చుకోవడానికి అది కొంతవరకు హెల్ప్ అవుతుందని నేను స్టార్ట్ చేశాను. సో, నేనది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్‌గా లేదు. బట్ ఐయామ్ డూయింగ్ ఇట్ ఆన్ అండ్ ఆఫ్. నైస్. థ్యాంక్ యూ జాన్. సో, అంటే నాకిప్పుడు మీరు చెప్తుంటే అనిపిస్తది. వినేటప్పుడు మనం ఒక నెక్స్ట్ ఎవరైతే మనకు చెప్తారో అతని పర్స్‌పెక్టివ్‌లో అతను చేశాడు గదా! అన్నట్టు వింటామేమో. ఒక్కోసారి అంటే మన లైఫ్‌లో దాన్ని రిలవెంట్ ఏంటి? ఆ రిలవెన్స్ ఏంటి? మనం ఆ విషయాన్ని ఎలా చేస్తున్నాము అని వినేటప్పుడు అలా చెక్ చేసుకుంటూ వింటూ ఉన్నప్పుడు అది కూడా చాలా బావుంటది వినడం కూడా. బట్ వెన్ యూ ఏబుల్ టు కనెక్ట్ యువర్ మీ విషయాల్ని వినే దాంతో కనెక్ట్ చేసుకొని నన్ను రిఫ్లెక్ట్ చేసుకున్నప్పుడు బావుంటది. వేరేస్ బుక్ అయితే ఒకరే ఉంటారు కాబట్టి మీరు అండ్ ద ఆథర్. స్పీకర్ కంటే కూడా అది ఆథర్ రాసే విధానాన్ని బట్టి జనరల్‌గా కూడా ఏదో ఒక విధంగా కొంత ఆ లోపలికెళ్ళి నాతో నేను కంపేర్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటదేమో. కంపేర్ చేసుకుంటే రిఫ్లెక్ట్ అవుతూ చదవడానికి బుక్ ఎక్కువ అవకాశం కావాల్సినప్పుడు ఆపి హోల్డ్ చేసుకొని అండ్ దెన్ వి గో బ్యాక్. సో, వినేటప్పుడు అవతల వాడి సలహాలాగుంటది. చదివేటప్పుడు కొంతవరకు నాకు నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సిన క్వాలిటీ లాగా అనిపిస్తదేమో. జస్ట్ నాకలా అనిపిచ్చింది. మీరు చెప్తూ ఉన్నప్పుడు ఒకసారి కంపేర్ చేసుకుంటే అవతల వాళ్ళు వినడానికి ఇప్పుడు నేను విన్నాననుకో ఇది నా మాటలు.
శ్రీనివాస్ చెప్తున్న మాటలు జయానంద్ వింటున్నాడు, ఇలా ఎంతమంది సలహాలు ఇవ్వలేదు, ఎంతమంది వినలేదు అనే ఫీలింగ్ కూడా రావచ్చు. వేరే బుక్స్లో కూడా అలా ఉండుండొచ్చు, కానీ చదివేది మనమే కాబట్టి అక్కడ మనమే సెంటర్డ్గా ఉంటాం కాబట్టి కొంతవరకు ఈజీగా అందులో ఉన్నది మనకి మనకి నచ్చిన పాయింట్స్ని కొంచెం తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్గా ఐ డోంట్ నో, దట్ మైట్ బి డిఫర్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అలా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ షేరింగ్. సో ఇంకెవరన్నా అండి? జస్ట్ Yeah, 1 minute I want to just further add, సార్ చెప్పండి సార్. if time permits. చెప్పండి సార్, పర్వాలేదు. అంటే నేను నేర్చుకున్న ఒకటి దాన్ని ఐ వాంట్ టు మేబీ correlate with the learnings what we made చేస్తుంది. అందరు తెలిసే ఉంటుంది ఇది 70-20-10 అనే ఫార్ములా. దాంట్లో ఏంది మనం చదివి చూసేది నేర్చుకునేది 10%, 20% అది మనం మీరు చెబుతుందన్నమాట, అది 10%. 20% సరే షేరింగ్ అంటే విత్ అదర్స్, అంటే అదర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా చేస్తున్నారు అనేది ఒక 20% అలా తెలుస్తుంది మనకి. తర్వాత ఆ రెండు చదివింది విన్నది మిగిలిన వాళ్ళు షేర్ చేస్తుంది చూసి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం సరే, ఆ 70%లోనే మనం అక్కడ దెబ్బతింటాం అన్నమాట. 70% is what we practice it actually. So nothing like that. See, 70% definitely I am just going to some extent, if not 100%, maybe at least 30-40% I'm moving to practice the మన జీవన విద్యలో. అంటే నేను ఇందాక మీరు అందరం మాట్లాడుతుంటే ఐ జస్ట్ క్లిక్ దట్ లెర్నింగ్ అన్నమాట. 70-20-10 మనం ఎలా చెప్తాం వీళ్ళకి అని ఒక భావన వచ్చింది అన్నమాట. సో అన్లెస్ వి డూ ఏ ప్రాక్టీస్, అంటే మనం వింటున్నాము, అందరి అభిప్రాయాలు తెలుసుకుంటున్నాం. సో మనం దాంట్లో ప్రాక్టీస్ చేయగలిగితేనే మనం ఇట్ మేక్స్ కంప్లీట్నెస్. మీరు ఇందాక ఇంకో మాట చెప్పారు, కంప్లీట్నెస్ అండ్ కాంపిటీషన్ అని. అది వినంగానే ఐ థాట్ ఓకే, లెట్ మీ షేర్ దిస్ థరీ. సో మనం అప్పుడే మనం కంప్లీట్ అవుతాం. కంప్లీట్ when we try to compete with others, we never become a complete person. Thank you. Good learning, at least from the today's discussion. Again, I want to share something about anything else. Okay, sir. Thank you, sir. మీరు 70-20-10 అన్నారు. ఆల్రెడీ మన టీచర్ గారు రెడీగా ఉన్నారు. శ్రీలక్ష్మి గారు ప్లీజ్. అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో సెల్ఫ్ డెవలప్మెంట్ కి ఏం చేస్తున్నారు అనే ప్రశ్న కదండి. సో నా జీవితంలో జరిగిన మంచి విషయాలలో జీవన విద్య జాయిన్ అవడం ఒకటి. సో అంటే నన్ను నేను డైరెక్ట్ చేసుకోవడానికి ఎంతగానో హెల్ప్ చేసింది. రోజువారీ విషయాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అనుకోనిది జరిగి మనం డిస్టర్బ్ అయ్యామనుకోండి, నాకు వెంటనే మన జీవన విద్యలో ప్రిన్సిపల్ గుర్తుకొస్తాను. ఇప్పుడు నేను ఇలా కోపంగా అవ్వకుండా ఉండడానికి నా దగ్గర ఆప్షన్ ఉంది కదా, ఇప్పుడు నేను ఇలా బాధపడకుండా ఉండడానికి నా దగ్గర ఆప్షన్ ఉంది కదా అనే మాట ధ్యాసకు వస్తుంది. సో ఆ డిస్టర్బెన్స్ అనేది ఏదైతే ఉందో అది వెంటనే మ్యాజికల్ గా తగ్గడం నేను గమనించాను. సో అదొకటి మెయిన్ గా నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ నేను ఏం ప్రయత్నం చేస్తున్నాను అంటే, ఇంతమంది ఇక్కడ ఉన్నారు, మంచి ప్లాట్ఫామ్ కాబట్టి చెప్తున్నానండి. సౌరభ్ బోత్రా అని ఒక అబ్బాయి యోగా మాస్టర్, చాలా చక్కగా యోగా చేస్తున్నాడండి. ఆయన విషయంలో కూడా హైలైట్ ఏంటంటే కన్సిస్టెన్సీ. అసలు ఎంత చక్కగా చెప్తాడంటే 45 minutes క్లాస్ ఉంటుంది, ముందర ప్రీ సెషన్ ఉంటుంది. సో ఆయన అదే చెప్తాడు అనమాట, మీరు ఇవాళ క్లాస్ జాయిన్ కాలేదా దాని గురించి ఫీల్ అవ్వకండి, రేపు జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి అని చెప్తాడు. మీరు జాయిన్ అయ్యి ఆయన ఏదైనా చెప్పింది టఫ్గా ఉండి చేయలేకపోయిన దాన్ని పక్కన పెట్టేసేయండి, చేయాల్సిన దాని గురించి ఆలోచించండి, చేస్తున్న దాని మీదే కాన్సన్ట్రేట్ చేయండి. ఇలా పాజిటివ్ గా చాలా చక్కగా చెప్తాడు అబ్బాయి. అండ్ అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ కి, ఏదైనా ఇల్నెస్ ఉన్న వాళ్ళకి ఏం చేయాలి ఏం చేయకూడదు చాలా నిదానంగా చక్కగా డైరెక్ట్ చేస్తాడు. అలాగే యంగ్స్టర్స్ కోసం అబ్బాయి వెనకాతల ఇంకొక చిన్న పిల్లాడు ఉంటాడు, అతను టఫ్ వర్షన్స్ చేస్తూ ఉంటాడు. సో అవకాశం ఉన్న వాళ్ళు ఆ యోగా చేయండి, నిజంగా చాలా బాగుంది. అండ్ జీవన విద్యా ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వడము, ఇటు ఆ యోగా క్లాస్ అటెండ్ అవ్వడము, రెండు కలిసి మంచి అంటే పాజిటివ్ చేంజ్ అనేది నా లైఫ్ లో నాకు వచ్చింది. ఈవెన్ ఎంత చిన్న విషయాలు అంటే, ఇప్పుడు మనం తినే విషయం కూడా సాయంత్రం కాగానే నాలుకకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. సో ఇంతకు ముందేమో రాంగ్ ఆప్షన్స్ చేసేదాన్ని, ఇప్పుడేమో లేదు, టేస్ట్ కంటే ఇంపార్టెంటా హెల్త్ ఇంపార్టెంటా,
హెల్తే ఇంపార్టెంట్ అని చెప్పి ఏం చేయడం మొదలుపెట్టానంటే ఫ్రూట్స్ ఎక్కువ తెచ్చి అక్కడ పెట్టడం మొదలెట్టా. సో, ఆటోమేటిక్‌గా అవి కనబడతాయి కాబట్టి అమ్మో! కొనుక్కున్న వేస్ట్ అయిపోతాయని అవి తినడం పెరిగి ఈ మన ఈ కారపూసలు, బూందీలు ఇలాంటివి తేవడం తగ్గిచ్చా. ఒకవేళ తెచ్చినా సరే చాలా తక్కువ క్వాంటిటీ తేవడం. నిజంగా రుచికి తినాలనిపించిన ఒక్క చారడే నోట్లో ఏసుకోవటం. ఇలా అంటే ఎవరు చిన్న చిన్న టెక్నిక్స్ ఓన్‌గా ప్లాన్ చేసి ఫాలో అయ్యి మొత్తానికి చేస్తున్నాను. సో, చిన్న విషయాలే కావచ్చు షేర్ చేసుకోవటానికి. బట్ నాకు సంతోషంగా అనిపించింది. ఓకే. చేంజ్ అనేది జరుగుతుంది. గుడ్ అనే అనిపించింది. సో, టీచర్‌గా ఉన్నాను కాబట్టి నలుగురికి చెప్పాల్సిన దీంట్లో ఉన్నాను కాబట్టి సో, మనం కావాలనుకున్న చేంజెస్ మన లైఫ్‌లో ఎలా చేసుకోవాలి అనేది నాకు జీవన విద్యలో చాలా చాలా తోడ్పడింది. థాంక్స్ టు ఎవ్రీవన్. అండ్ వీక్లీ శ్రీలక్ష్మి గారు సత్సంగం. చెప్పండి శ్రీలక్ష్మి మేడం. గారు ఆ యోగా నెంబరు పెట్టరా? ఆ మాస్టర్‌కి. సౌరభ్ బోత్రా అని కొట్టగానే నెట్‌లో వస్తుందండి. ప్రస్తుతం ఇండియాలో లీడింగ్ యోగా మాస్టర్ ఆయనే. ఏమన్నా ఏంటి సౌరభ్ సౌరభం? బోత్రా అని కొట్టగానే వస్తుందండి. సో, ఓల్డ్ ఏజ్ వాళ్ళకైతే ఇంకా మంచిదండి. అసల ప్రతి నర్వ్ మూవ్ అయ్యేటట్టు చేయిస్తాడు. ఫ్లెక్సిబుల్‌గా ఉండేటట్టు బాడీ. సో, అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. అవకాశం లేని వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి నేను చెప్పడం. ఎందుకంటే 40 నిమిషాలు మన కోసం మనం ఇస్తే ఆ తేడా చాలా ఉంటుంది. ఒక 1 వీక్ చేయండి. 14 డేస్ అది ఫ్రీ ట్రయల్ కూడా ఇస్తాడు ఆ అబ్బాయి. సో, తప్పకుండా అందరూ బెనిఫిట్ తీసుకోండి. నేను పొందుతున్న బెనిఫిట్ అందరూ పొందాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో షేర్ చేసుకుంటున్నాను. ఇట్స్ నాట్ దట్ అడ్వర్టైజ్ చేయటమో ఇంకోటి కాదు. స్పెల్లింగ్ థాంక్స్ ఏంటండి? అండి. సౌరవ్? SOURABH సౌరభ్. అచ్చా BH. BOTHRA అనుకుంటా. బోత్రానా మరి BOUను. నేను ఓకే. సౌరభ్ ఓకే. కొట్టగానే ఐ వస్తుంది గాట్ ఇట్. నెట్‌లో. అవి నేను కొడుతున్నాను. ROIB అని కొడుతున్నా రాలేదు. BH. హర్ ఘర్ యోగా హ్యాబిల్డ్ వాళ్ళ సంస్థ పేరు. హ్యాబిట్ బిల్డింగ్ వాళ్ళు కూడా ఇదే అన్నమాట. మనం ఒక అలవాటుని నిర్మించుకోవాలి. మంచి అలవాటు నిర్మించుకుంటూ ఉంటే చెడు అలవాట్లు అవే పోతాయనేది వాళ్ళ కాన్సెప్ట్. ఆ అలవాటు నిర్మాణం చేసుకోవడంలో వచ్చేటువంటి వాటిని వాళ్ళు ఎలా మనం జయించుకోవాలనేది మనకే ట్రైన్ చేస్తారనమాట. ఓకే. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థియరీ పరంగా జీవన విద్య, ఎగ్జిక్యూషన్ పరంగా అంటే ప్రాక్టికల్ పరంగా ఆ సౌరభ్ యోగా 2 కలిసి అంటే ఏదో అంటారు కదా నందనవనం అని. సో ఎవ్రీడే ఈజ్ పూర్ణత్వం. టు బి హ్యాపీ. సో ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. వీక్లీ రిఫ్రెషర్స్ కూడా చాలా యూజ్ అవుతున్నాయి. చక్కగా మంచి మంచి కాన్సెప్ట్స్ ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేస్తున్నారండి. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. సో ఒక పాజిటివ్ చేంజ్ అందరిలో తేవడానికి మనం ఇలా నిత్యం ప్రయత్నం చేయడం, ఇలాంటి టీంతో జాయిన్ అయి ఉండడం అనేది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ ద ఆపర్చునిటీ. ఓకే అండి. సో మీరు బాగా రెగ్యులర్‌గా ఫాలో అవుతుంది. మీరు చెప్పిన దాంట్లో బీయింగ్ అవేర్. ఎవరైనా నన్ను డిస్టర్బ్ చేస్తే నేను డిస్టర్బ్ అయ్యే ఆప్షన్, నేను హ్యాపీగా ఉండే ఆప్షన్ నా దగ్గరే ఉంది కదా అని అవేర్‌గా ఉంటున్నారు. అండ్ దెన్ యూ ఆర్ ఫాలోయింగ్ యోగా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. యోగా. థ్యాంక్ యూ సార్. అండ్ చిన్నదన్నారు కదా! మన అటామిక్ హాబిట్స్ ఇలాంటి బుక్స్‌లో చూస్తున్నాం. కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. చిన్న పెద్ద ఏముండదండి. బట్ స్మాల్ థింగ్స్ చిన్న నిజం పెద్ద సార్ అదైతే. ఏముండదు. సో అసలు ఒక చిన్న ప్రాక్టీస్‌ని కన్సిస్టెంట్‌గా చేయడమే ఓ పెద్ద పని. నిజంగా 100%. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో రిమైనింగ్ ఎవరైనా షేర్ చేస్తారా అండి? మన జీవన విద్య సత్సంగం పెడితే ఎలా ఉంటుందండి? జీవన విద్య పర్వాలేదు. సత్సంగ. పర్వాలేదు సార్. పేరు ఏదేమైనా పని జరగడం. అలాగే. జరీష్ గారు ప్లీజ్ సార్. సో మిగతా అందరూ కూడా ఈ సండే మీటింగ్ సత్సంగం అని నా ఫీలింగ్ సార్. ఇవే సత్సంగాలని నా ఫీలింగ్. అందుకే మిస్ అవ్వకుండా జాయిన్ అవుతుంటా. రైట్. సార్ మీరు హైదరాబాద్ మిగతా- ఎక్కడ ఉంటారు సార్ శ్రీనివాస్ గారు? నేను షాద్ నగర్ సార్. ఓ 60 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ హైదరాబాద్ టువర్డ్స్ Oh. బెంగళూరు హైవే. జడ్చర్ల దగ్గర సార్. 55. Okay. I could not. Of course, I met you in the annual meeting. అవునవును. Okay. సో అయితే వీలైతే మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో మనము వినడం బాగానే ఉంటుందండి. బట్ అది మనలోకి ఎప్పుడు వెళ్తుంది అంటే మనం రిఫ్లెక్ట్ చేసుకున్నప్పుడు నేనేం ప్రాక్టీస్ ఫాలో అవుతున్నాను. అట్లీస్ట్ అది మళ్ళీ చెప్తానండి. ఇట్ మే నాట్ బి ఫ్రమ్ జీవన విద్య. జీవన విద్యలోనే ఏదో ఒక సూత్రమే ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సత్యం ఒకటే. అండ్ మనం చేసిన ఇవన్నీ కూడా ఎక్కడో దగ్గర ఏదో దగ్గర కనెక్ట్ అయ్యి ఉంటాయి. బట్ పేర్లు వేరుండొచ్చు, పద్ధతులు వేరుండొచ్చు. సో మీరు ఎనీ ప్రాక్టీస్ మీ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం చేస్తున్నారా కన్సిస్టెంట్గా? కన్సిస్టెన్సీ డస్ నాట్ మీన్ వీక్లీ 7 రోజులు అనే అవసరం లేదు. ఏ క్వార్టర్ 3 days in a week or 4 days in a week
ఆర్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ నేను ఇది చేస్తున్నాను ఫర్ మై సెల్ఫ్ డెవలప్మెంట్ అని ఒకసారి మీరు ఆలోచించండి మిగతా వాళ్ళందరూ కూడా. అండ్ హ్యాండ్ రైస్ జగదీష్ గారు ప్లీజ్ సార్. తర్వాత నాకు గుర్తొచ్చింది సార్, నాకు స్వీట్లు అంటే చాలా ఇష్టం. కానీ అది కంట్రోల్ చేసుకుని ఏం చేసేదంటే ఫ్రూట్స్ లో లైట్ స్వీట్ ఉంటాయి, ఖర్జూరంలో స్వీట్ ఉంటది కదా, అటువంటి హెల్దీ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఆ స్వీట్స్ తినడం కాన్సెప్ట్ అనేది మొత్తం పోయింది సార్. అసలు దాని మీదకి లాగట్లేదు కూడా, తినాలని కోరిక అనేది కలగట్లేదు. అంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది, అప్పుడు వేరే వేరే వాటి మీదకి వెళ్ళిపోతుంది. కానీ క్యారెట్ అని అటువంటివన్నీ అలా తినడం ఉండడం వల్ల మనం ఎక్కువ తిన్నా అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ అది చెడ్డ చేయదు. అది నేను చేస్తున్నాను సార్, అది చాలా బాగా అనిపిస్తుంది. అవునండి, ఆ జిహ్వ చేపల్యం నాకు కూడా చాలానే ఉంటుంది. నేను కూడా అప్పుడప్పుడు అక్కడ ఉన్న కూరగాయలు పండ్లు అవి పీకు తింటూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ జగదీష్ గారు ప్లీజ్. నమస్తే అండి అందరికి. వినిపిస్తుందండి? శ్రీనివాస్ గారు వినపడుతుంది. వినబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఒక 3 చిన్న విషయాలు నేను నేర్చుకున్నవి మీరే సరిగ్గా కనపడలేదు సార్. అంటే మీ వెనక కనపడుతుంది, మీరు కనపడట్లేదు అని తన ఉద్దేశం. నాకు ఆశ్చర్యంగా ఉంది. అదేలేండి. మీరు కొంచెం కెమెరా మీ తల కనపడుతుంది. ఓకే, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. సో ఒక 3 విషయాలు నేను నేర్చుకున్నవి, అభ్యసిస్తున్నవి, ఆచరిస్తున్నవి చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తానండి. ఫస్ట్ విషయం వచ్చి జీవన విద్యలో ఒక సూత్రం ఉంది, శ్రమ గతి పరిణామం అని చెప్పేసి. మనం చేసే శ్రమ దాని గతిని బేస్ చేసుకుని పరిణామం ఉంటుంది. సో నేను దేని మీద అయితే శ్రమ పడుతున్నానో, శ్రమ పెడుతున్నానో దాని వల్లే నా గతి జరుగుతుంది, దాని వల్లే పరిణామం వస్తుంది. సో నేను దేని మీద శ్రమ పడుతున్నాను అనేది ఇంకొక రెండో సూత్రము, భ్రమ జాగృతి. ఈ భ్రమ అంటే ఏంటి, జాగృతి అంటే ఏంటి అంటే ఈ జీవితము నేను అని అనుకోవటము, నా శరీరం అని అనుకోవటము భ్రమ. నా జీవితం నా శరీరంతో పాటు నా సెల్ఫ్ ఒకటి ఉంది అని తెలుసుకోవటం అనేది జాగృతి. సో ఏ సూత్రం తీసుకున్నా, ఏది తీసుకున్నా సెల్ఫ్ డెవలప్మెంట్ సంబంధించింది అవన్నీ దాని గురించి చెప్తాయి. సో నేను నా జీవితానికి సంబంధించిన విషయాల్ని, నా సెల్ఫ్కి సంబంధించిన విషయాల్ని డిస్టింగ్విష్ చేయగలిగాను, తేడా చేయగలిగాను. నేను చేసిన జీవన విద్యతో నేర్చుకున్న విషయము ఇది కంటిన్యూస్గా ఉండగలుగుతుందా, టెంపరీనా అనే ఒక చిన్న డిస్టింక్షన్ చేయగలిగాను. మూడో విషయం నేను చేయగలిగింది ఏంటి అంటే అబ్జర్వ్ చేయడం నేర్చుకున్నాను. ఎవరు ఎలా మాట్లాడినా, ఏం మాట్లాడినా వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, వాళ్ళకి కావాల్సింది ఏంటి, అది నేను చేయగలనా చేయలేనా, నా క్షమత యోగ్యత అనేది నేను తెలుసుకున్నాను. సో నేను చేయగలిగిన విషయాన్ని నేను చేయగలిగితే నేను చెప్తాను, నేను చేయలేని విషయాన్ని ఎవరన్నా అడిగినంత మాత్రాన, బతిమాలినంత మాత్రాన, పాకులాడినంత మాత్రాన నేను చేయలేను. ఆ ఒక్క డిస్టింక్షన్ ని తెలుసుకుని నేను ఏం చేయగలను దానికి నేను కృషి చేస్తుంటాను. సో నేను నేర్చుకున్న విషయాలు ఇవ్వండి. అబ్జర్వేషన్ అనేది, అవేర్నెస్ అనేది తెలుసుకోగలిగాను. దేని పట్ల అంటే నా ఫీలింగ్స్ పట్ల, నా ఎమోషన్స్ పట్ల. దీనివల్ల నా లైఫ్లో చాలా చేంజెస్ జరిగినాయి. అది నాకు మన టీమ్ సిఎస్డిసి కూడా చాలా హెల్ప్ చేసింది. వాళ్ళు కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్ దగ్గరికి వచ్చాను. ఇంకా డీటెయిల్డ్గా డైలీ పుస్తక పఠనం చేస్తున్నాను. దాదాపు 1.5 year నుంచి తెలుగులోనే. దానికి ఒక టీం ఉంది. ఇంకా అది సరిపోదన్నట్టు నేను నార్త్ ఇండియాలో కూడా చాలా చోట్ల తిరిగాను. జీవన్ విద్య వీక్లీ రిఫ్రెషర్ కాదు, అది డైలీ యాక్టివిటీ అని గ్రహించాను. దానికి ఒక ఆయన 30 ఏళ్ళు కష్టపడ్డారని తెలుసుకున్నాను. మనం పార్ట్ టైంగా చేస్తున్నాము, ఇంకా చెప్పాలంటే హాబీ లాగా నాకు అనిపించిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఎవరో మధ్యలో మాట్లాడారు, ఎవరో తెలియదు. థ్యాంక్ యూ అండి. అనేది చాలా ఇంపార్టెంట్. చేయలేనని చెప్పడం కూడా అది చాలా గ్రేట్ సార్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ అండి. అదే మనల్ని మనం రైట్ ఎవాల్యుయేట్ చేసుకున్నప్పుడు మనం ఏం చేయగలము, ఏం చేయలేమని చెప్తామండి. థ్యాంక్ యూ అండి జగదీష్ గారు, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. ఎవరో మధ్యలో మాట్లాడారు, డూ యూ వాంట్ టు షేర్? ఇంకెవరైనా షేర్ చేసుకోవాలని, ఇంకెవరైనా షేర్ చేస్తారా?
సార్ నేను మాట్లాడొచ్చా? శేఖర్ శేఖర్ గారు గుప్తా. మాట్లాడండి. బాగున్నారా? బాగున్నాను సార్, నమస్తే. నమస్తే సార్, ప్లీజ్. అక్కడ అనకాపల్లిలో కలిసిన తర్వాత మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ కలిసాం. ఓకే, థ్యాంక్స్ అండి. అయితే ఇక్కడ సార్ నేను ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా సెల్ఫ్కు సంబంధించింది కదా, శరీరానికి కాదు కదా అని నేను అనుకుంటున్నానండి. కాకపోతే శరీరం ఉన్నందువల్లనే ఈ సెల్ఫ్ అనేది ఇవి తెలుస్తున్నాయి. సెల్ఫ్ అంటే ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నది కూడా శరీరానికి తెలుస్తుంది, కానీ అది సెల్ఫ్కు సంబంధించింది కదా అనే విషయం కొద్ది క్లారిటీ ఇవ్వండి. మళ్ళీ అడగమంటారా? అర్థమైంది సార్. అంటే దీంట్లో ఒక కాన్సెప్ట్ ఏంటంటే డోర్ ఈజ్ సెల్ఫ్ అండి. సో ఫీలింగ్స్ ఎవరైతే చేస్తారో అదంతా సెల్ఫ్ ద్వారానే చేయబడుతుంది కదా. బట్ ఈ ఆచ్ఛాదన మీన్స్ వాట్ వి ఎక్స్పీరియన్స్ ఈజ్ త్రూ బాడీ. హలో, నేను వినపడుతున్నాను. అవునండి, 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 త్రూ బాడీ. హలో, ఇక్కడ నా యొక్క ఐడియా ఏముందంటే, ఎందుకొరకు ఈ విషయం అడుగుతున్నానంటే, ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ కూడా ఇవి కూడా జస్ట్ అది ఫీలింగే కానీ వాస్తవం కాదు కదా. ఎమోషన్స్ కానీ ఇవన్నీ కూడా వాస్తవం ఏం కాదు, జస్ట్ అది ఫీల్ అవ్వడమే కదా, అది వాస్తవం కాదు కదా అది అని అట్లా నేను అనుకుంటున్నాను. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పండి. దాని పేరే ఫీలింగ్. ఫీలింగ్ అంటే ఏంటి? అది రియల్ కాదు కదా, ఫీలింగే కదా అనేది. ఆలోచిస్తున్నాను సార్. అండ్ హరి గారు కూడా ఉన్నారు, అండ్ హీ విల్ ఆల్సో ఆన్సర్. ఓకే. సో ఫీలింగ్ అంటే ఫీలింగ్ అనేది యాక్చువల్గా రైట్ ఫీలింగ్ ఉండాలి అంటాం కదా సార్. ఇప్పుడు మన ఫీలింగ్ అనేది రైట్ లెవెల్లో మనం అర్థం చేసుకున్నప్పుడు, రైట్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ యొక్క సత్యం తెలుస్తుంది. లేకపోతే మన ఓన్ అజంప్షన్స్ యాడ్ అయిన ఫీలింగ్ ఉంటుందని నాకు తెలిసినంత వరకు సార్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్న 9 ఫీలింగ్స్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇవి ఉన్నాయి కదా. అది కాకుండా దాన్ని మనం డిఫరెంట్ వేలో యూజ్ చేసినప్పుడు, మన ఓన్ అజంప్షన్స్ అన్ని యాడ్ చేసినప్పుడు దాని ద్వారా వచ్చేది రాంగ్ ఫీలింగ్ ఉంటుంది. బట్ రైట్ ఫీలింగ్ అంటుంటాం మనం, అందుకని రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్ అంటాం కదా. సో అండర్స్టాండింగ్ ద ఫీలింగ్ అట్ ఇట్స్ దాని స్వభావం ఏంటి, ఇవేంటి, అవతల వ్యక్తిని మనం కంప్లీట్గా అర్థం చేసుకున్నప్పుడు వచ్చే ఫీలింగ్ రైట్ ఫీలింగే ఉంటుంది. దానివల్ల అంటే ఆ రైట్ ఫీలింగ్స్ వల్ల వీ నెవర్ ఫీల్ డిస్హార్మనీ. మనకున్న రాంగ్ ఫీలింగ్స్ వల్ల వీ ఫీల్ డిస్హార్మనీ. అందువల్ల యాజ్ శ్రీలక్ష్మి గారు సెడ్, ఆ రాంగ్ ఫీలింగ్స్ ద్వారా వచ్చే యాక్షన్స్ వల్ల అగైన్ వీ సఫర్, ఆర్ అవతల వాళ్ళని సఫర్ అవ్వడం, మనం సఫర్ అవ్వడం రెండూ ఉంటాయి. బట్ వెన్ ఫీలింగ్ ఈజ్ అట్ రైట్ ఇంటెంట్, రైట్ లెవెల్లో ఉన్నప్పుడు ఐ థింక్ ఇట్ వోంట్ మేక్ ఎనీ డిస్కంఫర్ట్ ఆర్ డిస్హార్మనీ అని నాకు అనిపిస్తుంది. హరి గారు, డూ యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్ ఆన్ దిస్? సార్, ఇది మీరు చెప్పింది, మీరు రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్ అనేది అది 100% కరెక్టే. నేను సబ్జెక్ట్ పరంగా అది కాదనట్లేదు, కానీ ఫీలింగ్ అన్నది కూడా వాస్తవం కాదు కదా అనేది అడుగుతున్నాను. అది రైట్ ఫీలింగ్ అనేది అది అంత అక్కడ సబ్జెక్ట్ వరకు కరెక్టేనండి. ఇది ఫీల్ అవ్వడం అనేది కూడా అది జస్ట్ ఫీల్ అవ్వడమే కదా, జస్ట్ అది ఇట్ ఇస్ నాట్ ఏ రియల్ అనేది అనిపిస్తుందండి. యా, ఫీల్ వాస్తవం కాదంటే మీరు అనేది ఏంటంటే, ఇప్పుడు శరీరం అనేది ఒక రియాలిటీ అనుకుంటున్నారు కదా, కనిపిస్తుంది కదా శరీరము. ఇప్పుడు అలానే మీ చేతిలో ఒక ఫోన్ ఉంది, అది నిజం అనుకుంటున్నాం కదా, అవేమో ఫిజికల్ రియాలిటీస్ కదండి. ఇది ఇప్పుడు మామూలుగా వాస్తవంగా చూస్తే ఇది రియాలిటీ అని అనిపిస్తుంది, కరెక్టే. అదే ఏంటంటే మీరు దేని రియాలిటీ అంటున్నారంటే, సెన్సెస్ తో చూడగలిగిన దాన్ని రియాలిటీ అంటున్నాం కదా. అంటే కళ్ళతో చూడగలిగిన దాన్ని, మీరు ఒక కుర్చీ మీద కూర్చున్న కుర్చీ వైపు తిరిగి చూడకుండా కుర్చీ ఉందని మనకు సెన్సేషన్ ద్వారా తెలుస్తుంది కదా. దాన్ని రియాలిటీ. అలానే సెల్ఫ్ లో ఇప్పుడు ఒక ఆలోచన నడుస్తుంది, మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగే ముందు అడుగుదాము అనుకోని ఆలోచన వచ్చాక మళ్ళీ మీరు ఫోన్ తీసుకొని ఇలా టచ్ చేసి ఉంటారు కదా, అన్మ్యూట్ బటన్ టచ్ చేసి అడుగుంటారు కదా. సో ఈ టచ్ చేయడం ఇదంతానేమో బయట జరిగింది, బట్ క్వశ్చన్ అడుగుదాము అనుకునే ఆలోచన, నిర్ణయం అది మీ లోపల జరిగింది కదా. అవునండి. సో అది ఇట్ ఈస్ రియల్ ఆలోచనే కదా అది.
అది కంటికి కనిపించదు. అంటే ఇంద్రియాలకి కనిపించదు అది. ఎలాంటి సెన్స్‌కి కనిపించదు. బట్ సెల్ఫ్‌లో జరిగింది అనేది సెల్ఫ్‌కి తెలుస్తుంది కదా! అవునండి. తెలుస్తుంది. సో ఇన్ దట్ సెన్స్ ఇట్ ఈస్ రియల్. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు ఇక్కడ వస్తువు ఉంది అనేది, ఈ వస్తువు ఉందనే ఇన్ఫర్మేషన్ ఒక సెన్సెస్ ద్వారా కళ్ళ ద్వారా చూస్తామండి. ఇమేజ్ ఫార్మ్ అయితది మైండ్‌లో. ఇది ఉంది అనేది కూడా మళ్ళా సెల్ఫ్‌కి ఇది ఒక మీడియం ద్వారా మనం ఎలా అయితే ఇప్పుడు ఫోన్ ద్వారా నా వాయిస్ మీరు వింటున్నారో, అలా మనకు నేచురల్‌గా వచ్చిన ఫోన్ అనేదేమో బయట వస్తువు కదా! మనకు నేచురల్‌గా వచ్చిన ఫెసిలిటీ ఏంటి? కళ్ళు. కళ్ళ ద్వారా మీరు ఎదురుంగా ఒక వస్తువుని చూస్తే ఆ ఇమేజ్ మీది కళ్ళలో ఫార్మ్ అవుతే అది బ్రెయిన్ నుంచి మనకు సెల్ఫ్‌కి కమ్యూనికేట్ అయితేనే అప్పుడు అది ఉంది అని తెలుస్తుంది మనకి. సో ఫైనల్లీ అయితే తెలిసేది మళ్ళీ సెల్ఫ్‌కే. సో ఈ ఆలోచన భావాలు అనేమో బయట కాదు కదా! బయట కాదు, శరీరంలో కాదు, సెల్ఫ్‌లోనే. సెల్ఫ్‌ని చూడగలిగినప్పుడు లోపల ఇది ఉంది అని తెలుస్తుంది. ఇన్ దట్ సెన్స్ ఇట్ ఈస్ రియల్. థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ రియల్. ఇన్‌ఫాక్ట్ అవే రియల్. మిగతాన్ని లెస్ ఇంపార్టెంట్ ఇన్‌ఫాక్ట్. వాటి వల్లనే మనకి అసలు మనం హ్యాపీగా ఫీల్ అవుతామా? లేదా కంఫర్టబుల్‌గా ఉన్నామా లేదా అనేది వాటి వల్లనే అనిపిస్తుంది మనకి. ప్రతి మూమెంట్ నేను హ్యాపీగా ఉన్నా, కంఫర్టబుల్‌గా ఉన్నా లేదా అనేది జస్ట్ మనలో ఉన్న ఫీలింగ్, ఆలోచన వల్లనే. మనం బయట సంఘటన వల్ల అనుకుంటాం గాని. అవును ఎనీవే సార్. కరెక్టే. టు కరెక్టే సమ్మరైజ్, అండి. కరెక్టే అండి. it is very much real అండి. But it cannot be captured by a device or physical thing. It can only be observed by a self. కొంచెం దానికోసమే సెల్ఫ్ అవేర్‌నెస్, అదే Yes. మన అబ్జర్వేషన్ ఉండాలి అని దానికోసమే మనం అంటుంటాం కదా శ్రీష్ట్. అందుకే కరెక్ట్ అండి. రవి గారికి హరి గారు చెప్పిన దానికి జస్ట్ ఎగ్జాంపుల్ ఒక చిన్నది యాడ్ చేస్తాను. ఏమంటారండి? ఈ ఫీలింగ్ అనే దాని మీద. అంటే ట్రూత్ఫుల్నెస్ సైడ్ అవర్ ఎవల్యూషన్ నడుస్తూ ఉంటుంది. ట్రూత్ఫుల్, వాట్ ఈస్ ఎ ట్రూ, వాట్ ఈస్ నాట్ ట్రూ. ట్రూత్ఫుల్ లో మనం ఫిజికల్ గా ఇక్కడ ఉండి చూస్తున్నప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్, సన్ను భూమి ఉంది. ఓకే, మనకి డే నైట్ లో వస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఓకే, సన్ అస్తమిస్తుంది, సన్ వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు అని ఇక్కడ స్టాటిక్ గా ఉంటాయి. కానీ యాక్చువల్ గా ఏంటి, మనం స్టాటిక్ గా లేము ఇక్కడ భూమి మీద. నాలెడ్జ్, అవేర్నెస్, ఆ విజ్డమ్ విత్ ద ఏజ్ ప్రూవ్ చేసిన వాళ్ళు ఆల్రెడీ ప్రూఫ్స్ తో చెప్పారు కాబట్టి వీఆర్ దట్ నమ్ముతున్నాము. అది ఫీలింగ్. ఓకే, ఐఎమ్ నాట్ సూర్యుడు ఏమీ తిరగట్లేదు, ఓకే భూమి తిరుగుతుంది అని. ఇది కొంచెం ఫిజికల్ లెవెల్లో ఓకే ఇన్వెన్షన్ చేసి కనుక్కున్నది. తర్వాత అది అయిన తర్వాత మనకి ఆ ఫీలింగ్ వస్తుంది, ఓకే సూర్యుడు మూమెంట్ అవ్వట్లేదు, మనమే అవుతున్నామని గ్రహాలుగా. సో ఇలాంటిదే మన ఇంటర్నల్ సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ విజ్డమ్, ఎవల్యూషన్. నెక్స్ట్ ట్రూత్ఫుల్నెస్, హౌ వి ట్రావెల్ ఆత్మ అనేది అది జరుగుతూ ఉంటుందని అనుకుంటుంది. ఫీలింగ్ కరెక్టే, అది విన్నవిజువల్ గా ఉంటుంది. బట్ ద ట్రిగ్గరింగ్ ఆఫ్ థాట్ ఈజ్ ఫ్రమ్ ద సెల్ఫ్. ఓకే, అది అనిపిస్తుందండి. మీరు ఐ థింక్ కొంచెం చెప్పగలిగాను అనుకుంటున్నాను నేను. సార్ మీరు చెప్పింది నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే సూర్యోదయం, సూర్యాస్తమయం అనేది చూస్తున్నాము. కానీ ఇది వాస్తవంగా సూర్యుడేమో కాన్స్టెంట్ గా ఉన్నాడు, భూమి తిరగడం వల్లనే మనము సూర్యోదయం, సూర్యాస్తమయం అనేది ఫీల్ అవుతున్నాము. కానీ అక్కడ యాక్చువల్గా అయితే సూర్యుడు ఉదయించడం లేదు, అస్తమించడం లేదు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే వాస్తవంగా ఫీల్ అవుతున్నాం. కానీ తన చుట్టూ తన భూమి తిరగడం వల్ల అక్కడ ఆ ఫీలింగ్ అన్నది మనం అవుతున్నాం. కానీ చెప్పేటప్పుడు మాటల్లో ఏం చెప్తున్నాం? సూర్యోదయం, సూర్యాస్తమయం. అక్కడ సూర్యుడు ఉదయించడం లేదు, అస్తమించడం, భూమి భ్రమించడం వల్ల మనము ఆ విషయాన్ని కాన్స్టెంట్ గా అట్లా లేదు కదా అనే విషయాన్ని మర్చిపోయి మనకు అగుపడిందే కరెక్ట్ అనుకుంటున్నాము అనే విషయాన్ని మీరు చెప్పదలుచుకున్నారని నేను అనుకున్నానండి. ఎగ్జాక్ట్లీ అండి, కరెక్ట్. అదే చింటి పిల్లలకి వాళ్ళకి తెలియదు కదండి. వెన్ వీఆర్ ఏజ్ తో పాటు గ్రో అవుతున్నప్పుడు ఇప్పుడు యాక్చువల్ గా అయితే నాకు కూడా వాళ్ళు సైన్స్ గా వాళ్ళు ప్రూవ్ చేసినారు, కానీ వాస్తవంగా డైరెక్ట్ గా నాకైతే అదేం తెలియదు. ఇప్పుడు వీ హావ్ టు ట్రస్ట్ కదండి సమ్వేర్.
వీ హ్యావ్ సైన్స్ టు పరంగా ప్రూవ్ చేశారు కాబట్టి మనకు తెలుస్తుంది. కానీ డైరెక్ట్ గా మనం ఫిజికల్ గా నా బాడీకి సూర్యోదయం సూర్యాస్తమైంది అన్నట్టుగానే తెలుస్తుంది. భూమి తిరుగుతుందన్న అబ్జర్వేషన్ కూడా మనకు లేదు. అంటే ఎట్లా నేనేం కింద పడిపోవట్లేదు, నాకేదో జరుగుతుంది అనేది ఏమీ కనపడట్లేదు. అంటే కాకపోతే ప్రూఫ్ అన్నిటికీ కూడా దొరకవు కదండి. కొన్ని బియాండ్ ద అదే ప్రూఫ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఎవరైనా చెప్పారండి అమ్మ వాళ్ళు, అది పాయిజన్ అక్కడ ఉంది, నువ్వు తీసుకోవద్దమ్మా పాయిజన్ అది, నేను వద్దు అని. లేదు లేదు నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని తీసుకున్నా అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? అలానే చిన్నపిల్లలు కొంచెం ఏదైనా దీపం కానీ మంట కానీ ఉందనుకోండి, అది పట్టుకోపోతుంటే ఏంటి వద్దని చెప్తారు కదా. అది వీ హ్యావ్ టు ట్రస్ట్, అది ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మనకి చెప్తారు. వీ హ్యావ్ టు హానర్ దాట్ వన్. అది కాకుండా నేను పర్టికులర్గా నా వరకు నేనే ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని అంటే దాన్ని కాన్సిక్వెన్సెస్ కూడా రెడీ అయి ఉండాలి. అలా ఉంటాయి. థ్యాంక్ యూ అండి. సో కరెక్ట్. నెక్స్ట్ అదే విషయం ఓకే. చెప్తున్నాం కానీ వాస్తవంగా మళ్ళీ ప్రతిరోజు వాడేది సూర్యోదయం సూర్యాస్తమైన మాటనే వాడుతున్నాం. అది మనకి ఇప్పుడు సైన్స్ ప్రకారంగా ప్రూవ్ ఆ వర్డ్స్ మరి ఎప్పటి నుంచో వస్తున్నాయి. వర్డ్స్ ఏం మార్చట్లేదు కదా. ఆంధ్ర మన ఇండియాకి కొన్ని చోట్ల ఎంత సూర్యాస్తమయం సూర్యోదయం కూడా ఉండవు. కొన్ని అంటార్కిటికా ప్లేసెస్ లో. సో మన వైపు ఇలా అలవాటైంది సూర్యాస్తమయము సూర్యోదయం. అది కరెక్టే, వీఆర్ టేకింగ్ దట్ వర్డ్. మీరు అన్నది రైటే అది. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. సో రిమైనింగ్ ఎవరైతే షేర్ చేయలేదో వాళ్ళు వాళ్ళ డైలీ గుడ్ ప్రాక్టీస్ మార్నింగ్ కానీ గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. అజయ్ గారు నమస్తే అండి, బాగున్నారా బాగున్నాను సార్. సార్? ఈ చెప్పండి ఈ టోటల్ షేరింగ్ అంతా కూడా ఈ పాయింటే సార్. నా షేరింగ్ అంతా సార్. ఇప్పుడు సెల్ఫ్ ఉంది, సెల్ఫ్ లో 5 ఉన్నాయి: సత్వం, బుద్ధి, కోరిక, ఆలోచన, ఆస్వాదన. ఈ 5లో మనం ఫస్ట్ పట్టుకోవాల్సింది ఆస్వాదన. ఇప్పుడు ఈ ఆస్వాదనే ఫీలింగ్. ఇప్పుడు నేను పొద్దున్నే కాకరకాయ రసం తాగి, చేదుగా ఉండే కాకరకాయ రసం తాగి నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతా. 99 మంది దాన్ని వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఏంటిది చీ అనే ఫీలింగ్. ఇప్పుడు 99 మంది కూల్ డ్రింక్ తాగి ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు. 99%. అక్కడ పట్టుకోగలగాల ఆ ఫీలింగ్ మనం చేయగలం. మీ వాయిస్ మీ వాయిస్ ఫ్లక్చువేట్ అవుతుంది సార్, అంటే వినపడుతుంది. వినపడుతుందండి? వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుంది. ఇప్పుడు వినపడుతుంది. ఆ సత్వం కింద బుద్ధి ఉంటుంది. బుద్ధి అంటే ఏంటంటే మన సాఫ్ట్వేర్ బ్రెయిన్. నా బ్రెయిన్లో పక్కన వాడిని పొడిచి నేను సంతోషంగా ఫీల్ అవుతా. అది నా ఫీలింగే. వాడు బతికినంతకాలం పక్కన పొడిచి ఎంత కొద్ది డబ్బులు లాక్కొని బతికి ఫీల్ అవుతానంటాడు, సంతోషంగా ఫీల్ అవుతాడు. కానీ అది సత్వం కాదు. కాబట్టి ఆ ఫీలింగ్ అనేటువంటిది సార్ ఇందాక అడిగిన పాయింట్ అదే. ప్రజెంట్ మనకేంటంటే జీవన విద్యలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు తెలిసినంత వరకు ప్రతి ఆస్వాదన, ఆలోచన కింద ఉండే ఆస్వాదన నువ్వు ఫీల్ అవుతానే ఉండాలి సంతోషంగా. అక్కడ కాంట్రవర్సీ రాకూడదు. కాంట్రవర్సీ ఎక్కడ రావాలంటే సత్వం పైన ఆలోచనలో నువ్వు ఉండకూడదు, అక్కడ రాకూడదు. కోరికలో కాంట్రవర్సీ రాకూడదు. ఈ మూడిట్లో కాంట్రవర్సీ రాకూడదు అంటే నీ బుద్ధిలో కాంట్రవర్సీ రాకూడదు. బుద్ధి అనేది ఉంటుంది, ఆ మూడిని రన్ చేసేది. బుద్ధిలో ఫిక్స్ అయి ఉండాలి. పక్కనోడి చంపుతావా, పక్కనోడి సహాయం చేయటవా, హ్యూమానిటీ అంటాం కదా, అది ఉందా? ఇది ఈ పైన ఉండేది సత్వం ఒక 4-5 ఉండేది. ఇది రావాలి అంటే మనం చేయాల్సిన సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రాక్టీస్ ఏమైనా ఉంది? మీరు చేస్తున్నది ఏదైనా ఉందా? అంటే డైలీ నేను ఉంది. అది చెప్పండి సార్.
అదే చెప్తున్నా. ఇది రావాలంటే ప్రతి క్షణం నీ ఆస్వాదన చూసుకోవటమే సార్ ఇక్కడ. ఆస్వాదన అంటే మనస్సు, ఆలోచన కింద ఉంటది. ఇప్పుడు నేను చెప్తున్నాను అనుకో, శ్రీనివాస్ గారు వినాలి అంతే, ఆలోచించకూడదు. ఆలోచించడం అంటే ఏం ఆలోచించాలంటే, అజయ్ చెప్తున్న దానిలో మన జీవన విద్యకి రిలేషన్ ఉందా లేదా, అంటే జీవన విద్య కరెక్టా, అసలు నేను ప్రాక్టీస్ చేసే దానిలో ఉందా లేదా, ఆయన ఆస్వాదన అంటున్నాడు, అవును అది అది నేను అదేనా అని ఆలోచనలో ఉండాలి. కానీ దాన్ని దాటి వేరే ఆలోచనలోకి మీరు వెళ్ళకూడదు. అక్కడ పట్టుకోగలగాలి మనం. నీ ఫీలింగ్ ఎలా ఉండాలంటే, ఆలోచనలోకి వెళ్లకుండా ఆస్వాదనలోనే, అంటే మనస్సును పట్టుకోవాలి. దీన్నే మనస్సు అంటారు. అంటే శరీరము మనస్సు రెండు కలిపి ఉంచటమే ఫీలింగ్. శరీరము మనస్సు కలిసి ఉంచటమే ఫీలింగ్. ఈ రెండు కలిస్తే నిదానంగా మీకు పైకి ఎదుగుతారు. ఆ తర్వాత మీ ఆలోచన కూడా మీ లైన్లోకి వస్తుంది, మీ కోరిక మీ లైన్లోకి వస్తుంది. ఈ మూడు లైన్లోకి వచ్చినప్పుడు మీ బుద్ధి అనేది సత్వంతో నిండి ఉండేట్టుగా ఉంటది. ఎందుకంటే మీ కోరిక వచ్చింది, కోరిక లైన్లోకి వచ్చింది, మీ కోరిక మీ మాట వింటుంది. అప్పుడు ఏం చేస్తారు, మీకు కొంత నాలెడ్జ్ అందుతుంది చుట్టుపక్కల నుంచి. సిగరెట్ తాగొచ్చా లేదా ఏంటి, మటన్ తినొచ్చా లేదా ఏంటి, పక్క నుండి కొట్టొచ్చా లేదా, కొడితే పర్యవసనాలు ఎట్టా ఉంటాయి అనేటువంటి, మీరు చెయ్యకపోయినా, మీరు పక్క నుండి కొట్టకపోయినా మీకు ఒక నాలెడ్జ్ అందుతుంది. ఏది 100 మంది చేసిన తర్వాత వచ్చిన నాలెడ్జ్ ఉంటుంది. బుక్ రీడింగ్ వల్ల, ఇట్లా సత్సంగాల వినటం వల్ల, లేకపోతే మీ చదువు వల్ల వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఆ కోరికలు కూడా సెటరేట్ అవుతాయి. ఎప్పుడైతే ఈ కోరిక సెటరేట్ అయ్యి మీరు రిలైజ్ అవుతారో, అది బుద్ధిగా ఫిక్స్ అవుతుంది. ఎప్పుడైతే మీకు బుద్ధిగా సత్వాలే ఫిక్స్ అవుతాయో, అప్పుడు మీరు కంటిన్యూస్ హ్యాపీనెస్గా ఉంటారు, మన గోల్ రీచ్ అవుతారు. ఎప్పుడైతే మీ బుద్ధిలో సత్వాలు లేవో, మీరు కంటిన్యూస్ హ్యాపీనెస్ రీచ్ గారు. ఎందుకంటే సత్వం కానిది ఏదైనా మీకు ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు సిగరెట్ తాగాలి, మా తాత 100 ఏళ్ళు బతికాడండి సిగరెట్ తాగి, వీళ్ళందరూ ఏదో చేదస్తాలు చెబుతారు, ఏమవుద్ది అని అనుకున్నప్పుడు ఇక దాన్ని మీరు అనుభవించాలి. అది సత్వం కాదు. కొంతమందికి ఇది అప్పుడే మనం దేవుడు ఇవన్నీ వచ్చేది రియాలిటీగా నేను చేసుకోవాలనుకున్నప్పుడు. కాబట్టి ఇక్కడ ఫీల్ అనేటువంటిది మనకి మనం ఫీల్ అవుతాం. అది ఆ ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే, నువ్వు ఫిక్స్ చేసుకున్నావు, నీ బుద్ధిలో ఫిక్స్ చేసుకున్నావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. బుద్ధిలో విజయ్ గారు, నాకు మంచి feeling. మీ మాటలు నాకు కోయిన్సైడ్ అవుతున్నాయి. అయితే కూడా మీతో మాట్లాడాలంటే నాకు నంబర్ అన్నా తెలపండి, లేదంటే నాకు కొద్దిగా మీతో నేను మాట్లాడాలని. ఒక్క మాట సార్ నంబర్ ఇస్తాను, 9440846046 రాసుకోండి. కానీ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇది షేర్ అవుద్ది. మీకు వచ్చిన డౌట్, నాకున్న నాలెడ్జ్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నాతో పాటు ఈ జీవన విద్య నాలెడ్జ్ ఉంది. వాళ్ళు కూడా, మిగిలిన వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు, బాగుంటది. నేను ఫస్ట్ నుంచి కోరుకునేది ఇదే. మనం ప్రయాణం థ్యాంక్ యూ సార్. చేసేటప్పుడు అది చెప్పండి సార్, మీకు డౌట్ ఉంటే చెప్పండి. ఆ తప్పు ఉప్పు అనేది మనందరికీ అర్థం అవుతుంది. ఇది ఉండాలి. సత్సంగం అంటే అది. సార్ సత్సంగం అంటే మీరు చెప్పినప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్, నేను చేసేది గుర్తొచ్చి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్లీజ్ ఎగ్జాంపుల్ కాదు సార్, నేను చేసేది. ఎగ్జాంపుల్ టైం చాలు. ఎగ్జాంపుల్స్ చెప్దాం, రకరకాల టైమ్స్ ఉంటాయి. నేను అనేది ఏంటంటే కోర్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ అంటామే, మన ఓకే సార్. కాన్సెప్ట్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ ఓకే ఇంపార్టెంట్. అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అజయ్ గారు. కాన్సెప్ట్ అజయ్ గారు థ్యాంక్ యూ. పట్టుకోనంత కాలం ఈ ఎగ్జాంపుల్స్ తో నేను ఒకటి చెప్పి ఉన్న 1.5 గంట టైము. అజయ్ గారు థ్యాంక్ యూ సార్. సో మన థాట్స్, థింకింగ్, ఫీలింగ్స్ గైడెడ్ బై బుద్ధి, మంచి ఆలోచనలు అలా చేయడం మంచిది. రైట్ అండర్స్టాండింగ్ తో గైడ్ చేసినవి ఏదైనా సరే మంచి ఫీలింగ్స్ వస్తాయని మీరు చెప్తున్నారు. అండ్ మన జగదీష్ గారు కూడా దాన్ని సింప్లిఫై చేసి చాట్ లో పెట్టారండి. పే అటెన్షన్ వాట్ యు ఆర్ డూయింగ్, సేయింగ్ అండ్ థింకింగ్ అండ్ హెల్ప్ అదర్స్ టు డూ ద సేమ్. థ్యాంక్ యూ అండి. సో వీ విల్ గో ఫర్ అదర్స్ అని చాలా క్లియర్గా, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అజయ్ గారు. హలో. సో ఇంక జస్ట్ లాస్ట్ 10 minutes ఉందండి.
8:20 అయింది. అజయ్ గారు చాట్ లో పెట్టగలరా మీ నంబరు? శేఖర్ గుప్తా గారు మీరు నాకు హాయ్ అని పెట్టండి, నేను మీకు షేర్ చేస్తాను అజయ్ గారి సార్ నెంబర్. శ్రీనివాస్ ఓకే గారు ఓకే మీరు థ్యాంక్ యూ. మీరు చెప్పండి సార్, మీ భాష కాస్త వినాలి మేము. సార్ జస్ట్ ఇది ఈ సెషన్ మొత్తం వినడమే సార్ చెప్పడం కంటే. And still, but we want to listen something from, because you share always good things. అలా ఇంకా ఫస్ట్ దిస్ వర్క్ అంటే ఈ రోజు మనము జస్ట్ నేను చెప్పాలనుకుని చెప్పడం కాకుండా జస్ట్ వాంట్ టు లిజన్ వాట్ ఆర్ ద గుడ్ ప్రాక్టీసెస్ అందరూ చేస్తున్నవి. దాని ద్వారా మనలో మిగతా వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి దాంట్లో ఉన్న గుడ్ ప్రాక్టీసెస్ కొంచెం పిక్ చేసుకొని వినడము కాకుండా ఆచరణలో ఏదైనా చేయడం వల్ల మనకు కొంత ఉపయోగం ఉంటుంది అనే ఉద్దేశంతో ఇది చేశాను సార్. జస్ట్ ఆల్వేస్ లిజనింగ్ వోంట్ గివ్ మచ్ కదా. సో రిఫ్లెక్షన్ కోసం మనం ఏమన్నా ఆచరిస్తున్నామా లేదా, ఇప్పుడు ఇలా చాలా మంది మంచి మంచి విషయాలు షేర్ చేశారు మీరందరూ కూడా. సో కొందరు రెస్పాండ్ అవ్వకుండా రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వాలని, కొంతమంది యోగా చేయాలని, కొంతమంది ఆ మూమెంట్ టైంలో నన్ను నేను చెక్ చేసుకొని ఇమీడియట్గా నేను నెగిటివ్గా ఫీల్ అవ్వడం, దుఃఖపడడం ఎందుకు, ఐ హ్యావ్ ద ఆప్షన్ టు బి హ్యాపీ అని ఇలా రకరకాలు షేర్ చేస్తున్నారు కదా సార్. ఇవి అందరికీ తెలియకపోవచ్చు, నాకే తెలియదు చాలా విషయాలు. సో లెటస్ ఎక్స్ప్లోర్, లెటస్ లిజన్, అండ్ వాటిలో నేనేమన్నా ఆచరించగలిగి ఉన్నాయా రేపటి నుంచి ఆర్ ఈ రోజు నుంచి అన్న ఉద్దేశంతో ఇట్స్ ఆల్మోస్ట్ ఈ డిస్కషన్స్. అంటే ఈ డిస్కషన్స్లో మీరు చూస్తున్నప్పుడు నాకు ఎక్కడైనా ప్రతి ఒక్కొక్కరు షేర్ చేసిన తర్వాత నేను చెప్పాలనుకున్న చెప్తూ ఉన్నాను కదా సార్, అలాగా. సో థ్యాంక్ యూ అండి సాంబశివరావు గారు. సో రిమైనింగ్ అందరూ కూడా ఎవరైనా షేర్ చేస్తారండి, వాట్ ఆర్ ద ప్రాక్టీసెస్, మీ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం మీరు చేస్తున్న ప్రాక్టీస్ ఏంటి? ఎందుకు అంటే చిన్న పెద్ద ఏం లేదండి, ఇందాక కూడా అనుకున్నాం కదా. ఈ ప్రాక్టీసు మనలో చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. అరే ఇది నేను కూడా చేయొచ్చు కదా, ఎందుకు మిస్ అవుతున్నాను అని ఐ విల్ ట్రై అట్లీస్ట్. అందుకని హరి గారు మీరు ఏదో షేర్ చేయాలనుకుంటున్నారు. హలో అండి, నేను చాట్ మెసేజ్ లో పెట్టానండి. ఒకటి మార్నింగ్ సెషన్ అని ఉంటుందండి, సెల్ఫ్ అవేర్నెస్ ప్రాక్టీస్. అది ఇప్పుడు ఏదైతే మన ఆలోచనల పట్ల, మన కోరికల పట్ల అవేర్గా ఉండడం, కానీ సెల్ఫ్ అబ్జర్వ్ చేయడం, సెల్ఫ్ బాడీ అబ్జర్వ్ చేయడం, మధ్యలో స్పేస్ అబ్జర్వ్ చేయడం, ఇది యాక్చువల్గా ఏదైతే జీవన విధిలో చెప్తున్నామో దాన్ని ఎక్స్పీరియన్షియల్ గా అబ్జర్వ్ చేసి తెలుసుకోవడం గురించి ఈ సెల్ఫ్ ప్రాక్టీస్ అండి. అది ఓన్ గా మీరు చేయండి అని మనం చెప్తూ ఉన్నాము. అందరూ చేయలేకపోతూ ఉంటారు, అండ్ దాంట్లో ఇంకా డీటెయిల్ గా గైడెన్స్ కూడా అవసరం అవుతుందండి. అది మేము సిఎస్డిసి తరఫున అయితే చేయట్లేము ఇప్పటివరకు, మధ్య మధ్యలో కొంచెం చేసాం. కానీ అయితే నేను కూడా పర్సనల్ గా ఇది కాన్పూర్ లో గణేష్ ఉన్నారు కదండి, ఎవరి ద్వారా అయితే మా అందరికి ఇంట్రడ్యూస్ అయిందో, ప్రదీప్ సార్ వీళ్ళందరికీ కూడా ఇంట్రడ్యూస్ అయిందో, గణేష్ డిజైన్ చేశారు అన్నట్టు. ఇది ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2 అనండి. ఎక్సర్సైజ్ 1 అంటే ఏంటంటే అదొక సెల్ఫ్ అవేర్నెస్ ప్రాక్టీస్ అన్నట్టు, మనలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేసుకోవడం, దాన్ని డీటెయిల్ గా చెప్తారు. ఇంకోటి బాడీ నుంచి సెల్ఫ్ ఏమొస్తుంది, సెల్ఫ్ బాడీకి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, సో సెల్ఫ్ బాడీ ఇంట్రాక్షన్ అబ్జర్వ్ చేయడం. ఎక్సర్సైజ్ 1 అండ్ ఎక్సర్సైజ్ 2 అండి. సో అసలు విషయం ఎక్స్పీరియన్స్ చేయాల్సింది, అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సింది కూడా ఇవే అన్నట్టు. సో ఇవి 1st తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి, సెప్టెంబర్ 1st నుంచి. సో మార్నింగ్ జరుగుద్దండి. ఇది మార్నింగ్ ఇంగ్లీష్ లో 1 గంట జరుగుతుంది, హిందీలో 1 గంట జరుగుతుంది. ఎవరికి ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ అయితే ఆ అవర్ జాయిన్ అవ్వచ్చు. అది ఫ్రీ అండి, కంప్లీట్లీ ఫ్రీ అండి. అది కాకపోతే లాంగ్ అండి, ఇది ఒక 4 months జరుగుద్దండి, ఆల్మోస్ట్ 3 to 4 months జరుగుద్ది. చాలా డీటెయిల్ గా ఆ సెషన్ లోనే చేపిస్తారు అన్నట్టు, కూర్చొని మీనే అవేర్నెస్ ప్రాక్టీస్ చేయడం, ఇలా అయితే యోగా ప్రాక్టీస్ ఇలా ఇందాక చెప్పారు చూడండి లక్ష్మి, అలా ప్రాక్టీస్ చేయిస్తారు అన్నట్టు. అండ్ పర్సనలీ నాకైతే చాలా అంటే చాలా ట్రాన్స్ఫర్మేటివ్ అండి. అది అటెండ్ అయ్యాకనే నాకు చాలా చేంజ్ వచ్చింది. సో ఇది మా ప్రోగ్రామ్ కాదు, కాన్పూర్ లో గణేష్ జీ ఉంటారు కదా, వాళ్ళ టీం చేస్తారు, గణేష్ జీ టీం వాళ్ళు చేస్తారండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు అండి. జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి, ఇంకా మీకు మీటింగ్ లింక్ వస్తుంది ఎవ్రీడే. ఏంటండి తెలుగులో ఉండదా? లేదండి, ఇంగ్లీష్ అండ్ హిందీ. అది వాళ్ళు నార్త్ వాళ్ళు చేస్తున్నారు కదా, ఇంగ్లీష్ కానీ హిందీ. సో చాట్ మెసేజ్ లో ఉందండి, చూడండి సార్. ఆ లింక్ చూడండి, లింక్ రాలేదు సార్, చాట్ లో ఉందండి, మళ్ళీ పెడతాను. ఇన్ కేస్ మీకు ఎవరికైనా మిస్ అయినా యూ కాల్ మీ, నాకు మెసేజ్ చేయండి, లేకపోతే హరి గారికి మెసేజ్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ పెట్టాను. చాట్ లో కంటే గ్రూప్ లో చేయండి, గ్రూప్ లో పెట్టండి సార్. శ్రీనివాస్ గారు గ్రూప్ లో పెట్టండి, కమ్యూనిటీలో పెడతాను. కమ్యూనిటీలో పెట్టండి. ఈరోజు సరే.
సార్ టైమింగ్స్ ఏంటి ఓకే సార్? టైమింగ్స్ ఏంటది? టైమింగ్స్ 5:30 to 6:30 హిందీ, 6:30 to 7:30 ఇంగ్లీష్. రేపటి సందా సార్ స్టార్ట్? అవును సార్. అది ఫస్ట్ నుంచి ఉందండి. కంపల్సరీ ఈ రోజే ఫామ్ ఫిల్ చేయాలి కంపల్సరీ. అప్పుడే వచ్చేస్తుంది. అది మీరు వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి సార్. ఇప్పుడు మీరు మీటింగ్ లో ఉన్నారు. చాట్ మెసేజ్ చూడండి. వాట్సాప్ లో కూడా పెడతాం. కరెక్ట్. ఇప్పుడే పెట్టా, మళ్ళీ హరిగారు పెట్టింది మళ్ళీ నేను రీసెండ్ చేశాను. సో లింక్ చేసి మీరు రిజిస్టర్ చేసేసుకోండి మీ ఇన్ఫర్మేషన్ ఫర్ డే. మార్నింగ్ ఈవినింగ్ సార్? మార్నింగ్ అండి. హలో, మార్నింగ్ 5:30 to 6:30 హిందీ అండి, 6:30 to 7:30 ఇంగ్లీష్ అండి. హలో శ్రీనివాస్ గారు, రాంగ్ 5:30 to 6:30 ఇంగ్లీషు, 6:30 to 7:30 హిందీ. మరి మెసేజ్లో అలా ఉంది సార్. నేను చెప్పినట్టు మెసేజ్లో ఏమో 5:30. ఇందులో రాసిచ్చారు సార్, ఇందులో రిజిస్ట్రేషన్ దానిలో ఓపెన్ చేస్తే రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ చేసినాక సార్ 5:30కి హిందీ అండి. పర్లేదండి, దాని గురించి డిస్కషన్ ఏం అవసరం లేదు. మీరు అక్కడ ఉండి చూస్తారు కదా, యూ కెన్ దాంట్లో చూడండి. అయ్యో ఏమవుతుందంటే 2 minutes. హలో నమస్తే అండి. చాలా మంది మాట్లాడుతున్నారు, అందువల్ల అర్థం కావట్లేదు సార్. సార్ నేను చెప్పండి. లాస్ట్ లో వచ్చి చూసుకోలేదు. ఇప్పుడు జరిగిన క్లాస్ రికార్డ్ ఉంటుంది సార్? ఇది జరిగిన క్లాస్ ఉంటుందండి, అప్లోడ్ చేస్తారు. మన యూట్యూబ్ థ్యాంక్స్. ఛానల్కి అప్లోడ్ చేస్తారు. మీకు అలా మన కమ్యూనిటీలో షేర్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. సో అయితే మీ ఏఐ చేయగలరా? ఏంటండి? ఏఐ రికార్డింగ్ ఉందన్నారు ఏదో, వర్డ్ రికార్డింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, అది మీకు షేర్ చేయాలి అంటారా? ప్లీజ్ అండ్ ఇఫ్ యూ డోంట్ మైండ్. రికార్డింగ్ ఎలాగ అప్లోడ్ చేసేస్తాను సార్. అది కాదు, ఏఐ ఎలా ఉంటుంది, బర్డింగ్ లో ఎలా రికార్డ్ చేస్తుందని జస్ట్ క్యూరియస్. నాకు ఒకసారి మన రాజేష్ కి పెట్టండి, రాజేష్ వీళ్ళు మీకు షేర్ చేస్తారండి. షూర్. ఓకే, నో ఇష్యూ. థ్యాంక్ యూ సార్. హలో. సో ఇంక లాస్ట్ 5 సార్. నమస్తే అండి. సార్ నమస్తే. నమస్తే. చంద్ర గారు చెప్పండి. నమస్తే. వీక్లీ రిఫ్రెషర్ ఎలాగో డైలీ ఒక రిఫ్రెషర్ కూడా ఉంటుంది సార్. అది మనకు ఆన్లైన్లో యాప్ థింక్ రైట్ అని ఒక యాప్ ఉంటుంది. దాంట్లో డైలీ అఫర్మేషన్స్ వస్తాయి. ఓకే. నేను ఫాలో అవుతుంటాను. మనకు రాజస్థాన్ నుంచి ఈశ్వరి విద్యాలయం ఉంది కదా, ఓకే. దానికి సంబంధించిన ఒక యాప్ ఉంటుంది. దానివల్ల ఏంటి సార్? థింక్ రైట్ ఏంటంటే డైలీ కొన్ని అఫర్మేషన్స్ వస్తుంటాయి. మనం మంచి విషయాలు, మనం అవేర్నెస్ ప్రాక్టీస్ చేయాలనుకుంటుంటాం కదా, అలాంటి అవేర్నెస్ ని విత్ అఫర్మేషన్ ప్రాక్టీస్ చేస్తే మన డైలీ లైఫ్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది సార్. ఓకే. థింక్ రైట్, మంచి రైట్ థాట్ అంటాం కదా మనం. ఓకే సార్. ఇప్పుడు డెవలప్ చేయడానికి, ఓకే సార్, రైట్ థాట్స్ డెవలప్ చేసుకోవడానికి థింక్ రైట్ అని ఒక యాప్ అప్లికేషన్ ఉంటుంది. దాంట్లో డైలీ అఫర్మేషన్స్ వస్తుంటే మార్నింగ్ 5 o'clock రెగ్యులర్ గా ఫాలో అవుతుంటా అన్నమాట. నేను మనకు రైట్ ఫీలింగ్స్, రైట్ అండర్స్టాండింగ్ అంటుంటాం కదా, వాటిని డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది బాగా. సెల్ఫ్ అఫర్మేషన్స్ ఇచ్చుకోవడానికి. థింక్ రైట్ అని కొడితే యాప్ వస్తుంది సార్. థింక్ రైట్ అని కొట్టాలి గూగుల్లోనా? గూగుల్లో థింక్ రైట్ అని కొట్టండి, ప్లే స్టోర్ లో థింక్ రైట్ అని వస్తుంది. దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే అయిపోతుంది సార్. బాగుంటాయి డైలీ అఫర్మేషన్, మన వీక్లీ రిఫ్రెషర్ లాగానే డైలీ అఫర్మేషన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ ఫీలింగ్స్, రైట్ థాట్స్ డెవలప్ చేసుకోవడానికి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి చంద్ర గారు. అది 100% కరెక్టే వారు చెప్పేది. కానీ ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి కూడా సత్యమే పలకవాలని చెప్పేది ప్రతి వారికి తెలుసు, అఫర్మేషన్స్ అనేది తెలుసు, కానీ దాన్ని ఆచరించడం అనేదే ముఖ్యం. ఎవరికి తెలియదండి సత్యమే పలకవాలని చెప్పి మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాము, కానీ ఏంటి దాన్ని అమలు పరచడం లేదు కదా, ఆచరించడం అనేది ముఖ్యం. అఫర్మేషన్స్ అంటే అదే కదండి నా ఉద్దేశం కదా. ఎవరు చేయాలి సార్ అది పని? ఎవరు చేయాలి? సెల్ఫ్ చేసుకోవాలి.
మనమే అదే చేయాలి సెల్ఫ్ కదా, మనం తీసుకోవాలి. చేస్తలేదని మనమే చెప్తే ఎట్లా? అట్లా కాదండి. లేదు ఇప్పుడు లేదు ఎంత అంటే ఒకటి ఎంత ఏంటంటే ఒకటి సంగ్రహించాము అనేది కాదు, ఎంత ఇప్పుడు కొత్తవి ఎన్ని తెలుసుకున్నాం అనేది కాదు, తెలుసుకున్నదాన్ని కొంతైనా కూడా మనం ఆచరించడమే ముఖ్యము అని నేను ఆ విషయం చెప్తున్నానండి అంతే. నేను ఆచరిస్తున్నా సార్, ఆచరిస్తున్నా, బెనిఫిట్ పొందుతున్నా. మీకు అవకాశం ఉంటే వినండి, ఆచరించండి అని చెప్తున్నా. సార్ ఒక్క నిమిషం అండి. ఓకే. సో ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క జర్నీలో ఒక్కొక్క స్టెప్‌లో ఒక్కొక్క దగ్గర ఉంటారండి. ఒక్కొక్కరిది ఒక్కొక్కరికి మంచిగా అనిపిస్తుంది. ఒక్కొక్కరికి అట్రాక్ట్ అవుతుంది. ఒక్కొక్కరికి ఇది నాకు తెలుసు కదా అనిపిస్తుంది. ఇది అవసరం లేదనిపిస్తుంది. సో ఎవరికైతే అవసరం ఎవరి జర్నీ వారిదే అండి. ఎవరి జర్నీని అంతే. మనం డిసైడ్ చేయలేం కాబట్టి. సో ఎవరికి ఏది మంచిగా అనిపిస్తే దే గో ఫర్ ఇట్. అంతే. మీరు ట్రై యూజ్ చేయండి, చేయండి. వర్క్ అయితే ఓకే, లేదంటే వదిలేయడమే నచ్చితే అంతే. లైట్ అంతే సార్. అంతే, అంతే. సో సింపుల్. వేరే వాళ్ళు అంతే. చేసే దాని గురించి మనకు అవసరం లేదు. మనకు బెనిఫిట్ అయితే తీసుకోవడం, లేకుంటే వదిలేయడం. అంతే సార్. బట్ అలాగే అంతే. ఎవరి దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోండి. బికాస్ మీకు ఇది జీవన విద్యతో పాటు మీరు ఏం ఫాలో అవుతున్నారో, మీకు బెనిఫిట్ అవుతుందా, ఏదైనా ఉంటే చెప్పండి అన్నాము. ఇది అవుతుంది సార్ అన్నాం, చూడాలి. అది మనకు ఓకే, ఇది మనకు వర్క్ అవుతుంది అనుకుంటే తీసుకోవాలి. ఇది నథింగ్ అంటే తీసేయాలి, అంతే, సింపుల్. ఏదైనా థ్యాంక్ యూ అండి. చేయాల్సింది మనమే. అన్ని ఇంటాం సార్, మరి ఎట్లా అంటే చేయాల్సింది మనమే కదా. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. ఆల్మోస్ట్ వీఆర్ ఎండింగ్ వచ్చేసాం. ఇంకెవరైనా షేర్ చేసుకోవాలంటే వాళ్ళ డైలీ ప్రాక్టీసెస్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అదర్స్, ఉపయోగపడతాయి అనుకున్న ఏమన్నా మీరు ఎవరైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయొచ్చు 1 or 2 అండ్ వీ విల్ క్లోజ్ విత్ దట్. మీరు చేస్తున్న మీ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం మీరు చేస్తున్నవి, అది వీక్లీ కావచ్చు, డైలీ కావచ్చు, క్వార్టర్లీ కావచ్చు, సంథింగ్ 3 days ఇన్ ఏ వీక్ కావచ్చు, ఏమైనా చేస్తున్న ప్రాక్టీసెస్ ఉన్నాయా? సార్ ఓకే. ఇక్కడ హలో. ఒక కోరిక, ఏదైనా ఒక కోరిక కలిగితే దానికి అవకాశం వచ్చే వరకు ఎదురు చూడక్కర్లేదు. మనకున్న దాంట్లో ప్రయత్నం చెయ్యాలనేది నేను గ్రహించాను సార్. ఇక్కడ నాకు ఒక యాడ్ చేయాలనిపించింది. యాడ్ చేయాలనిపించినప్పుడు దాన్ని ఎలా అని ఆలోచించాను. ఆలోచించినప్పుడు నేను కొన్నిటిలో నేర్చుకుంటున్నాను. నేను ఇక్కడ భగవద్గీత, గీతా పరివార్‌లో నేర్చుకుంటున్నాను. ఆ సంస్థకి ఒక యాడ్ కింద తయారు చేసి ఇవ్వచ్చు కదా అని నాకు నేనే పురమాయించుకున్నాను అది. అది ఎలా చేయాలి ఏంటి అని ఆలోచించుకొని నా సొంతంగా ఓన్‌గా క్రియేట్ చేసి అలా ఇచ్చాను. అలా నేను ఒక 2, 3 వాటిలో నేర్చుకునే వాటిలో వాటికి కూడా నేను ఇలా చెయ్యొచ్చు కదా అని నాకు ఒక మంచి థాట్ వచ్చింది సార్. అక్కడ నేర్చుకున్నందుకు ఒకళ్ళకి రిటర్న్ గిఫ్ట్‌గా అది ఇచ్చినట్టు కూడా నాకు ఆ ఫీలింగ్ కలిగింది. అది కూడా నాది నాకు నేనుగా డెవలప్ చేసుకోవడానికి కూడా అది ఒక వే బావుందనిపించింది సార్. అలాగే ఎవరో ఏదో అవకాశం ఇస్తారనే దాని గురించి ఎదురు చూడకుండా, మనకొచ్చిన కోరికలని మనం ఫుల్‌ఫిల్ చేసుకోగలిగేలా ఒక థాట్ అయితే నాకు చాలా అనిపించింది సార్. అంటే చెయ్యాలనే సంకల్పం మనకుంటే చుట్టుపక్కల ఏదైతే మనకి ఆలోచన విధానం అది కూడా చాలా బాగా వస్తది. దాన్ని మనం చాలా బాగా ఇంప్లిమెంట్ చేయగలుగుతాము అని అనిపించింది. అది చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నాగలక్ష్మి గారు. సో మనం ఎండ్ చేద్దామండి. ఇంకోటేంటంటే మనం ఎంత విన్నా, ఎన్ని చదివినా మన ప్రాక్టీస్‌లో ఏముంది? మనం ప్రాక్టీస్ చేస్తే గాని మనము నెక్స్ట్ లెవెల్ లైక్ ఇందాక ఆయన చెప్పారు గదా! శ్రమగతి పరిణామని. సో అలాగా మనం ప్రాక్టీస్ చేయందే మన ఎఫర్ట్ లేకుండా మన నెక్స్ట్ లెవెల్‌కి ఓన్లీ వినడం ద్వారా వెళ్ళలేము. సో లైక్ అవేర్‌నెస్ కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, చదవడం కావచ్చు, ఏం చేసినా ఆర్ వి రిఫ్లెక్టింగ్, మనం రిఫ్లెక్ట్ అవుతున్నామా? మనం విన్న దాన్ని, చదివిన దాన్ని, చూసిన దాన్ని రిఫ్లెక్ట్ అవ్వగలుగుతున్నామా? దానికోసమే ఈ అవేర్‌నెస్ సెషన్స్‌ని చూసి మనలో మనం రిఫ్లెక్ట్ అవ్వమని చెప్తుంటాం. అలాగే మన రైట్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో, మనం డిస్కస్ చేసుకున్న 9 ఫీలింగ్స్ మీద మనం అట్‌లీస్ట్ నేను ఇందాక అన్నాను గదండీ! అన్ని ఫీలింగ్స్ ఒకటే. మన సెగ్రిగేషన్ కోసం, సింప్లిఫై చేయడం కోసం ఒక 9 లాగా చేశారు. సో ఏదో ఒక ఫీలింగ్ పట్టుకొని ఇఫ్ యూ వర్క్ ఆన్ దట్, ఆ ఫీలింగ్ డే బై డే నాలో ఎంతవరకు ఇంప్రూవ్ అవుతోంది, ఇంక్రీజ్ అవుతోంది. ఆ ఫీలింగ్‌లో నేనెలా యూ మే పికప్ ఎ గ్రాటిట్యూడ్, ట్రస్ట్, లవ్, వాటెవర్ ఆ పేర్లు ఏదైనా సరే వాటిలో ఒక ఫీలింగ్‌ని మీరు తీసుకోవడం. అండ్ యూ ఆర్ ద బెస్ట్ జడ్జ్ కదండీ. మీరు ఆ ఫీలింగ్ ఇప్పుడు నాలో ఎలా ఉంది? ఆ ఫీలింగ్‌లో నేను ఎంతవరకు వెళ్తున్నాను? అలాగే రైట్ అండర్‌స్టాండింగ్ అబౌట్ ద థింగ్స్. మనకి ప్రస్తుతం చాలా నాలెడ్జ్ అందుబాటులో ఉంది. రకరకాల సోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. వాటిని నేను ఎంతవరకు తీసుకొని అట్లా రైట్ ఏంటి అని సెల్ఫ్ వెరిఫికేషన్ చేసుకుంటూ, మీకు మీరు ఆపాదించుకుంటూ, అప్లై చేసుకుంటూ, మీలో పురోగతి అనేది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాట్ వి రిక్వైర్డ్ అండి. దానికి పేషెన్స్ ఈస్ వన్ ఆఫ్ థింగ్. అంటే నేను చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్‌మెంట్‌కి నేను ఎంత
ఎఫెక్ట్ అవ్వట్లేదు అనేది మన ప్రోగ్రెస్కి ఒక చిన్న ఇండికేషన్ అండి, సింపుల్ ఇండికేషన్ అనమాట. ఎవరేం చెప్తున్నా, ఎవరేం చేస్తున్నా, ఐ డిస్టర్బింగ్ మై సెల్ఫ్, నేను డిస్టర్బ్ అవుతూ అవతల వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నానా లేదా. సో ఈ డిస్టర్బెన్స్, మన పేషెన్స్ ఎలా ఉంది, మన అండర్స్టాండింగ్ ఆఫ్ ద థింగ్స్ ఎలా ఉంది, అవతల వాళ్ళు మనం ఎలా అర్థం చేసుకుని మనం హార్మోనీలో ఎలా ఉండగలుగుతున్నాం అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి మనం ఇంప్రూవ్ అవుతున్నామా లేదా అనే దానికి ఒక చిన్న దాన్ని ఏమంటారు కొలమానం, ఇండికేటర్ లాగా. సో అలా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి కొంత మైండ్ఫుల్నెస్ ఉండమా, రైట్ అండర్స్టాండింగ్, ఎమోషనల్ ముఖ్యంగా రియాక్షన్ రెస్పాన్స్ మోడ్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాము. వీటన్నిటిని కూడా వీక్లీ రిఫ్రెషెస్లో కూడా కంటిన్యూస్గా మీకు చెప్తున్నారు. సో వీటిలో మనం ఏది ఆచరిస్తున్నాము, ఆచరణ ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. సో అది చిన్న పాయింట్ అయినా మీరు చాలా బుక్స్ చదువుంటారు, అటామిక్ హ్యాబిట్స్ అని అవన్నీ. ఒక చిన్న విషయాన్ని ఎంత కన్సిస్టెంట్గా చేస్తే అది మనలో ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తుంది, అభివృద్ధి తీసుకొస్తుంది. సో వితౌట్ దట్ ఆల్ ది సెషన్స్ కొంత శ్రవణానందాన్ని ఇస్తాయి కానీ మనలో ఇంప్రూవ్మెంట్ లేనప్పుడు ఉపయోగపడవు. సో లెటర్ స్టార్ట్ అవర్ జర్నీ టువర్డ్స్ దట్ అన్నది ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మిగతా వాళ్ళు చేస్తున్నవన్నీ వినడానికి. సో ఫిజికల్గా ఎక్సర్సైజెస్ ఇవన్నీ మనం చేస్తుంటాం. సో మన ఎమోషనల్ బ్యాలెన్స్కి, మెంటల్గా సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం మనం ఏం చేస్తున్నాం, అది కూడా మీరు ఒకసారి అందరూ కూడా మనందరం కలెక్టివ్గా ఆలోచించి ఎవరికి వాళ్ళు నేను ఇది చేయగలను, ఇలా చేయగలను, అండ్ ఇట్ మైట్ బి క్వశ్చనింగ్, ఇట్ మైట్ బి వెరిఫికేషన్, ఏదైనా సరే ఒకసారి అది స్టార్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ఏం లేదు. ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశము అదే, స్టెప్ టువర్డ్స్ యాక్షన్. థ్యాంక్ యూ అండి అందరికీ. హ్యాపీ సండే. యాప్కి సంబంధించిన లింక్ పెట్టినా సార్, ఎవరైనా ఉంటే యాక్సెస్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్కి సంబంధించిన యాప్ అన్నా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ నెక్స్ట్ సండే కలుద్దాం. అందరికి కూడా హ్యాపీ సండే, ఎంజాయ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ సార్.